తన్నస్య, దాంతోపాటు నువ్వు కూడా వాళ్ళు. నువ్వు ద్రష్టగా ఉంటే ద్రష్టకు మాట్లాడే అవకాశం ఉందా? అంటే ద్రష్టకు శబ్దం ఉందా? స్పర్శ ఉన్నదా? రూపం ఉన్నదా? రసం ఉన్నదా? గంధం ఉన్నదా? అంటే మన జీవితం అంతా ఏంటి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఖడ్గమాలలో ఏమిటొస్తుంది? శబ్దాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, తర్వాత ధైర్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షణ. ఇక్కడ కాగాలి. అదే వరుస క్రమం. ద్రష్టకు వరుస క్రమం ఇది. ఊరికే చదువుకోవటం కాదు ఖడ్గమాల. ఊరికే చదివేసి ఏమిటి వస్తుంది? ఏమీ రాదు. అమ్మ 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 అంటూ పొర్రదండాలు పెట్టడం ఒకటే వస్తుంది. అది లాభంలో. ఆలోచించాలి ఎందుకు చెప్పారు అది. ఆ వరుస క్రమంలో అన్నింటినీ నువ్వు ద్రష్ట స్వాహా చేస్తాడు. అది ఆకర్షించడం అంటే. నీ లోపలున్న ద్రష్ట నీ జీవితంలో ఉన్న సకల ఆకర్షణలను, ఆఖరికి ఆత్మాకర్షిణి, దాన్ని కూడా స్వాహా చేసేస్తుంది పరమాత్మ. ఇప్పుడేమవును? ఈశ్వరీయ మౌనం. ఈ ఆత్మ ఆ పరమాత్మే అనే నిర్ణయంలో ఎవడైతే ఉన్నాడో వాడు ఈశ్వరీయ మౌనాన్ని ఎరిగినవాడు. అర్థమైందండి? అంటే ఆ స్థాయి వరకు మనం వెళ్ళాలి. మనం ఎక్కడున్నాం? కాఫీలో పంచదార తగ్గిందనే దగ్గర ఉన్నాం ప్రస్తుతం. లేకపోతే వాడెవడో మన్ని పొగడలేదు అన్న దగ్గర ఉన్నాం. వాడెవడో మన్ని విమర్శించాడు అన్న దగ్గర ఉన్నాం. అర్థమైందండి? అంతేగా మన జీవితం మొత్తం మీద ఏమిటి? అయితే ప్రశంస, లేకపోతే విమర్శ. బండి అక్కడ ఆగింది. ఇప్పుడు ప్రస్తుతం మన ట్రైన్ ఎక్కడ ఆగింది? ఎవరికైనా సరే ఈ ట్రైన్ ఎక్కడ ఆగిందో చూసుకోవాలి. అక్కడి నుంచి అక్కడ బయలుదేరాలి. ఇప్పుడు మీరు వారు ఎప్పుడు అంటుంటారు, ఆ ప్రసాద్ గారు, చాగంటి గారు చెప్పారు, అరుణాచలం ఒకసారి మీరు వచ్చారంటే మీ జీవితంలో ఓ గీత గీసి దీని తర్వాత మీ జీవితం మారింది కదా, కాబట్టి మీకు ఒక పెద్ద ఫలితాన్ని ఇస్తాడు పరమాత్మ. ఏమిటా ఫలితం? అగ్నిలింగం కదా ఇక్కడ. అగ్ని ఏమిటి చేస్తుంది? స్వాహ. అదే దహిస్తుందంట ఇన్నిసార్లు హోమం చూసి. అగ్ని దేవతలో ఉన్నటువంటి ఏమిటి? స్వాహా దేవతలు, స్వధా దేవతలు. అర్థమైందండి? అంత పరమునకు సంబంధించిందంతా స్వాహా దేవతలు, అపరమునకు సంబంధించినంత స్వధా దేవతలు. అర్థమైందండి? సో అలాగా ఆ దేవతలు అన్నీ ఏం చేస్తాయి? అన్ని పుచ్చేసుకుంటాయి. పుచ్చేసుకున్న తర్వాత ఏమిటవుతుంది? ఏమిటవుతుంది? పూర్ణంగా ఆహుతి అవుతుంది. అందుకే దాని పేరు ఏమిటి? పేరు పూర్ణాహుతి. అన్ని ద్రష్టలో స్వాహ అయిపోయినాయి. ఇప్పుడు ఎవరు మిగిలారు? ఎవరు మిగిలారు? ద్రష్ట. ఎవరు మిగిలారు? ద్రష్ట. ఆ ద్రష్ట యొక్క శక్తి ఏమిటయ్యా? జనన నుంచి మరణం దాకా, సృష్టి నుంచి లయం దాకా, పిండాండంగా జనన నుంచి మరణం దాకా, బ్రహ్మాండంలో సృష్టి నుంచి లయం దాకా అన్నిటికీ ద్రష్టే. అది ఆ ద్రష్ట యొక్క కెపాసిటీ. ఇప్పుడు అతన్ని కదిలించగలిగే, మార్పు చేయగలిగే, పరిణమింప చేయగలిగే శక్తి లేదా పదార్థం లేదా తేజస్సు లేదా ఏ సత్తా కూడా ఈ సృష్టిలో లేనే లేదు. అతడే కూటస్థుడు. ఆ ద్రష్టే కూటస్థుడు. బ్రహ్మాండ సాక్షి, పిండాండ సాక్షి, సర్వ సాక్షి. ఇక్కడ దాకా రావాలి మొట్టమొదట. ఇది అద్వైతం నిర్వచించేది. ఈ అద్వైత నిర్ణయాన్ని సహజంగా పొందాలి. ఎంత సహజంగా పొందాలయ్యా అంటే ఆ ద్రష్టయే నేను, ఇంకేం లేదు అసలు.
నేను తప్ప బ్రహ్మాండం పిండాండంలో మరొకటి లేనే లేదు, రెండవది లేదు. ఈ స్థితిలో ఎవరైతే ఉండగలుగుతారో వాళ్ళకి అనంత విశ్వానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలియజెప్తారు మౌనం ద్వారా. ఎప్పుడైతే పంచ తన్మాత్రలు, పంచ విషయాలు, పంచేంద్రియాలు, పంచ ప్రాణాలు, పంచభూతాలు, పంచ అధిష్టాన దేవతలు వీళ్ళందరూ ద్రష్టలో లయమైపోయారు. ఏకోహం ద్రష్టారమనుపశ్యతి, అది నిర్ణయం. అక్కడ ఏకోహం, ఒక్కడినే ఉన్నాను, ద్రష్ట సకల పిండాండ బ్రహ్మాండమనంతయు చూస్తున్నాను, చేస్తున్నాను కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి అందరికీ ఈ 10 రోజుల్లో ఎన్నో పనులు చూసారా లేదా? చూడలేదు, అక్కడ కూర్చున్నారా? చూసారా? చూస్తే మీకు ఏమైనా చెయ్యాలనిపించిందా? ఏ ఒక్కటైనా? వాళ్ళందరూ ఏమిటేమిటో హడావుడి పడిపోతున్నారు. కొబ్బరికాయలు వేస్తున్నారు, వేసేస్తున్నారు. గుమ్మడికాయలు వేస్తున్నారు, వేసేస్తున్నారు. దానిమ్మకాయలు వేస్తున్నారు, వేసేస్తున్నారు. చెరుకు గడలు తెస్తున్నారు, వేసేస్తున్నారు. జామకాయలు తెచ్చారు, వేసేసారు. వెలక్కాయలు తెచ్చారు, వేసేసారు. మారేడుకాయలు తెచ్చారు, వేసేసారు. అదేమిటో పాపం వాడు కష్టపడి అక్కడెక్కడి నుంచో శివలింగ పుష్పాలు తెస్తే ఒక్క నిమిషంలో తగామని అందులో వేసేసారు. నానా కష్టాలు పడి ఆ మారేడు బెలవదళాలు ఏదో కింద లేకపోతే చెట్టెక్కి మరి చాలా జాగ్రత్తగా కోసి మరీ పంపిస్తే ఒక్కసారి అవన్నీ ఎత్తిపడేసేసారు. తేవడానికి ఒక రోజు కాదు, 10 రోజులు పెట్టింది. ఇలా ఏమిటేమిటో ఉంటాయి మన దగ్గర కథలు, ఉంటాయి ఉండవు ప్రతిదానికి. మీ కథలు తెలియాలంటే మీ వార్డ్రోబ్ ఓపెన్ చేసి చూడాలి. అప్పుడేమవుతుంది? అయిపోయింది. జీవితం అంతా వార్డ్రోబ్లో కనబడుతుంది. మీ జీవితం అంతా కనబడుతుంది. కనబడదా? అది నా పెళ్లి నాటి చీరాతో మొదలవుతుంది గోల. ఎక్కడ దాకపోతుంది? ఇంతే సంగతులు. నారాయణ నారాయణ. అంతా ఏంటి? దృశ్య. ఈయనే నా భర్త, ఈయనే నా హర్త, ఈయనే నా కర్త. ఉంటాడా లేదా వాడు? ఎవడు వాడు? భర్త, హర్త, కర్త ఎవరు? సర్వేశ్వరుడు. మర్చిపోకూడదు. ఆ సర్వేశ్వరుడికి ఈ పతి పరమేశ్వరుడు ప్రతినిధి, ప్రతీక. అది వివాహ కాలంలో చెప్పేది. అంతేగాని యాజ్ ఇట్ ఈజ్ దిగిపోయడం కాదు. ఏమండి వీడు పరమేశ్వరుడిలాగా ఉంటాడని అనుకున్నానండి, కానీ వీడు పరమేశ్వరుడిలాగా లేడండి. ఇది మన గోల. ఈ గోళలన్నీ నీవే తప్ప పరమేశ్వరుడువా? కావు కదా. కాబట్టి ఒక ఏనుగు బొమ్మని ఆధారంగా చేసుకుని ఏనుగుని దర్శించే ప్రయత్నం చేస్తున్నాం. అంతేనా కాదా? ఒక రాముడి బొమ్మ పిల్లవాడికి చేతిలో పెట్టాం, రాముడి లక్షణాలు నేర్పడానికి. రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు బొమ్మ చేతిలో పెట్టి మొదలు పెట్టాం పాఠం చెప్పడం. నాయన ఈయన రాముడు, కోదండ రాముడు, అయోధ్య రాముడు, జానకి రాముడు, దశరథ రాముడు, అనేక పేర్లు చెప్పాం. కౌసల్యారాముడు, విశ్వామిత్ర ప్రియ రాముడు అని ఎక్కడ మొదలు పెట్టాం? శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్, కాలాత్మక పరమేశ్వర రామ్. ఆగండి, అక్కడికి చాలు. మిగిలిందంతా రామాయణం. నేను అందుకే ఈ 2 నామాలే చెప్పుకుంటా. కాబట్టి రాముడు ఎవరు? శుద్ధ బ్రహ్మం, ద్రష్ట. అర్థమైందండి? ఇంకెవడు? కాలాత్మకుడు, కాలమునే ఆత్మగా ధరించిన వాడు. ద్రష్ట అంటే ఎవరు? ఇప్పుడు కాలమునే ఆత్మగా ధరించిన వాడు. అది అర్థం కావాలి మనకి. అంతేగాని మొదలు పెట్టాం కదా అని చివరిదాకా చదువుకెళ్ళిపోవడం కాదు. ఏ సహస్రనామైనా మీకు అర్థమైతే అసలు మీరు చదవలేదు. అర్థం కానప్పుడే ఈ చివరిదాకా చదువుకుపోతాడు. అర్థమైన వాడు ఆ స్థితిలో మునిగిపోతాడు. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్, కాలాత్మక పరమేశ్వర రామ్, శేషతల్ప సుఖ నిద్రిత రామ్.
ఆయన మూల రూపం ఏమిటి? శేషతల్ప సుఖ నిద్రితరాం. మనమెవరు అండి? మనమెవరం? ఇప్పుడేగా లేచొచ్చాం. శేషతల్ప సుఖ నిద్రితరాం. నువ్వు కూడా అదేనయ్యా బాబు. మనం కూడా శేషతల్పంలోనే పడుకున్నాం. ఏమిటది? ఆ శేషతల్పం ఏమిటి? కుండలిని అనేది పాము. ఆ శేషతల్పం ఏమిటి? కుండలిని అనేది పాము. అందులో పడుకున్నవాడెవడు? రాముడు. హంస. అక్కడి నుంచి మొదలు పెట్టాడు హంస విచారణ. మొదటి రెండు కాదు, మొదటి రెండు పరమహంస. కాలమునే ఆత్మగా ధరించిన వాడెవడో వాడు పరమహంస. అందుకే పరమహంసకి రాముడికి భేదం లేదు. అందుకే రాముడు కృష్ణుడు ఒకడే అయిపోయారు, రామకృష్ణ పరమహంసలు. అర్థమైందండి? పరమహంస అన్నవి మొదటి రెండు పదాలు. శుద్ధ బ్రహ్మము, కాలమునే ఆత్మగా ధరించిన వాడు. ఆయన ఎలా ఉన్నాడు? శేషతల్ప సుఖ నిద్రితరాం బ్రహ్మాద్యమర ప్రార్థితరాం. బ్రహ్మతో సహా ఆ బ్రహ్మ కీట జనని అంటే ఆదిశక్తి స్థితిని దాటాలన్నమాట. అర్థమైందండి? అలా దాటితే ఆయన ఏ కుండలిని శేషతల్పంగా ధరించాడు? అక్కడ అక్కడ ఇక్కడ ఎలా ఉంది అక్కడ కూడా ఉంది. ఇది ప్రతీక. గుర్తుపెట్టుకోండి, మీ శరీరం కేవలం ప్రతీక. ఈ ప్రతీకని ఆధారంగా చేసుకుని అనంత విశ్వశక్తిని మీరు గుర్తించాలి. కుండలి అంటే శక్తి, పాము అనుకునేరు కొంపదీసి. అది ఓన్లీ ప్రతీక, గుర్తుపట్టడానికి. అర్థమైందండి? గుర్తుపట్టడానికి ఏదో ఒక ఉపమానం చెప్తాం. అర్థమైందండి? చంద్రుడిలో కుందేలు ఉంది. చంద్రుడిలో కుందేలు ఉంటాం ఏమిటి? చంద్రుడిలో కుందేలు ఉంటుంది ఎక్కడన్నా? ఏం చేసాం? పిల్లల్ని తీసుకొచ్చి వేరే చూడదు, దీనికి చెవులు ఉన్నాయా లేదా, అక్కడ చెవులు కనబడుతున్నాయా లేదా, ఇదిగో దీనికి తల ఉందా లేదా, దానికి అది కుందేలు కూర్చుని చూడు. చంద్రుడు ఇక్కడ కుందేలు చూపిస్తున్నాం, ఈ కుందేలు తీసుకెళ్ళి చంద్రుడిలో చూపిస్తున్నాం. చంద్రుడిలో కుందేలు ఉంది. భ్రాంత భ్రమ చెప్పచ్చా మరి అట్లాగా? చంద్రుడిలో కుందేలు ఉంటారా అని 3 ఏళ్ల పిల్లవాడికి చెప్పాం. వాడేం చేశాడు? ఓహో, చంద్రుడిలో కుందేలు లేదు, అయితే నాకు చంద్రుడితో పని లేదు. ఇంద్రలోకమైన దేవేంద్రలోకమైన బొందితో జయించి తిరిగి రాగలిగే మానవుడే మహనీయుడు. ఎలా వెళ్తాడు మరి వాడు? కుందేలుంది 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 అని వెళ్ళాడు. వెళితే ఏం కనబడింది? సత్యం తెలియబడింది. ఇప్పుడు ఆ సత్య దర్శనం పొంది వచ్చాడు కిందకి. మళ్ళా కిందకి వస్తే ఏం చెప్పాడు? కరెక్ట్, నేను కుందేలు చూశాను అన్నాడు. ఎవడికి? కుందేలు ఉన్నది అన్నవాడికి. అర్థమైందండి? ఎందుకని? వాడు అలాగే వెళ్ళాడు కదా. ఇప్పుడు వాడు సత్య దర్శనాన్ని పొందాడా లేదా? పొందిన తర్వాత వాడికి తెలిసిందో తెలియలేదా? కానీ వీడు కూడా వెళ్ళి ఆ అనుభవాన్ని పొందితే అది సత్యం అవుతుంది. కానీ వాడే కిందకు వచ్చి కుందేలు లేదన్నాడు. వీడేం చేస్తాడు అప్పుడు? అసలు ఎప్పటికీ ప్రయత్నం చేయడు. ఓహో, లేని కాడికి నేను వెళ్ళి చూడడం ఎందుకు అనుకుంటాడు. లేని కాడికి నేను వెళ్ళి చూడడం ఎందుకు అనుకుంటాడు. అంతేనా కాదా? మరి అప్పుడు ఏం చేయాలి? పరిణామం ఆగిపోతుంది. అలాగే దృశ్య స్థితిలో ఉన్నటువంటి మానవులకు ద్రష్టను ఏ స్థితిలో చెప్పాలి? ఇప్పుడు శేషతల్ప సుఖ నిద్రితరాం బ్రహ్మాద్యమర ప్రార్థితరాం. మరి బ్రహ్మాద్యమర ప్రార్థితరాం దశలో మనం ఉంటాం. బ్రహ్మగారు నిన్ను ప్రార్థించేటటువంటి దశలో నువ్వు ఉన్నావా? చతుర్ముఖ ప్రజాపతి గారు చేతులెత్తి నమస్కరించాలి అంటే నువ్వు విష్ణు స్థితిలో ఉండాలి. మనం ఏ స్థితిని లక్షించాలట? జ్ఞానంతో. బ్రహ్మగారు కూడా నీకు నమస్కరించేటటువంటి స్థితిలో నువ్వు జీవించాలి. ఇప్పుడు మనం ఏ దశలో ఉన్నామండి? ఇప్పుడు మనమే దశలో ఉన్నాం. మనకి మనమే నమస్కరించుకోలేని దశలో మనం ఉన్నాం. కనీసం నీకు నువ్వు నమస్కారం చేసుకోవచ్చుగా.
మీ ఇంటి వాళ్ళ సంగతి వదిలేసి. ఎంతసేపు మన గోలంతా మన చుట్టూ ఉన్న నలుగురు గురించే. వాడు నన్ను పట్టించుకోలేదురా బాబోయ్, వీడు నన్ను పట్టించుకోలేదురా బాబోయ్. అరే రే రే జీవితం వేస్ట్ అయిపోయింది కదా. మానవోపాధి నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళి విడిచిపెట్టగలుగుతుంది? ఇది ఈ ఉపాధి యొక్క బలం ఎంత? శుద్ధ బ్రహ్మ పరాత్పరరా, కాలాత్మక పరమేశ్వరరా, శేషతల్ప సుఖ నిద్రితరా, బ్రహ్మాద్యమర ప్రార్థితరా. రాముడు మానవోపాధిలో వచ్చాడా లేదా? అందరికి ఏం చెప్పాం? ఆయన రాముడు ఎలా ఆచరించాడో అలా ఆచరించు. అప్పుడు ఈ 4 నీ లక్ష్యమై ఉండాలా వద్దా? ఇలాంటి ఉత్తమ లక్ష్యాన్ని స్వీకరించి జీవితాన్ని గడిపితే అప్పుడు ఎలా ఉంటావు? నీ జీవితం ఎలా ఉంటుంది? ఇప్పుడు మన బండి ఎక్కడుంది? ఆవగింజ ఎక్కడుంది? గుమ్మడికాయ ఎక్కడుంది? కొబ్బరికాయ ఎక్కడుంది? నిమ్మకాయ ఎక్కడుంది? ఉసిరికాయ ఎక్కడుంది? దోసకాయ ఎక్కడుంది? ఎక్కడుంది? ఎందుకు ఈ కాయల పేర్లే చెప్తున్నాను? ఇవన్నీ నీతో ముడిపడి ఉన్నాయి. లక్ష్మీ కటాక్షం కావాలంటే ఉసిరికాయ దీపం పెట్టు. నీకేదైనా ఇబ్బందులు వస్తే కొబ్బరికాయలు కొట్టు. మరీ పెద్ద కష్టాలు వచ్చినాయా? గుమ్మడికాయ కొట్టు. ఇంకా నీకు చేత కావట్లేదా? నాకు శక్తి లేదండి, బలహీనంగా ఉన్నానండి, నన్ను ఏమిటేమిటేమిటేమిటేమిటో అయిపోతున్నానండి, అయితే ఆవాలతో హోమం చెయ్యి. ఎప్పటికైనా నువ్వేమవ్వాలి? ఆ దోసకాయలాగా పెట్టుకోవాలి. మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి ఎందుకని? జననం అనే దృశ్యంతో ప్రారంభమైంది, మరణం అనే దృశ్యంతో ఈ జీవితం ముగిసిపోతుంది. 2 దృశ్యాల మధ్య కాలమే జీవితం. 2 దృశ్యాలంటే ఏమిటంటే 2 కళలే కదా. ఒక కళ జననం అనే కళతో ప్రారంభమైంది, మరణం అనే కళతో ముగించింది. జీవితం మొత్తం ఇప్పుడు వాస్తవమా కళ? దృశ్యం అంటే కళ కదండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ గొడవలన్నీ దేని మధ్యలో ఉన్నాయి? మీరు చెప్పే కథలన్నీ దేని మధ్యలో ఉన్నాయి? 2 దృశ్యాల మధ్య. 2 దృశ్యాలు ఎంత యా? పరమాత్మ దృష్టిలో ఎంత యా? ఒక కళ వచ్చింది, పోయింది, మరో కళ వచ్చింది, పోయింది. ఈ 2 కళలు వచ్చి పోవడానికి ఎంత సమయమో నీ 100 సంవత్సరాల జీవితం అక్కడ అంత. సకల జీవరాశి 8.5 లక్షల జీవరాశులు సర్వము కూడా పరమాత్మ దృష్టిలో దృశ్య. దృశ్యమానమిదం జగత్ కల్పితం. ఏమన్నాడు ఆయన? దృశ్యమానమిదం జగత్ కల్పితం. ఫినిష్డ్, అయిపోయింది. ఓ సూత్రంతో బ్రహ్మాండమంతా ఒక కళ, పిండాండమంతా ఒక కళ. ఫినిష్డ్, అయిపోయింది. ఎంత సమయం పడుతుంది? కళనిలో అదృశ్యం అవడానికి ఎంత సమయం పడుతుంది? మోక్షానికి ఎంత సమయం? ఎందుకని? అర్థమైందండి? పిండాండమంతా నరస్వప్నం. పిండాండం అంతా ఏమిటి? నరస్వప్నం. బ్రహ్మాండం అంతా ఏమిటి? అవ్వట్లేదండి. అర్థమైందండి? తర్వాత పాట పాడండి. ఎవరన్నా పాడనమ్మా, నన్నే పాడమంటున్నారు. శుద్ధ బ్రహ్మ పరాత్పర. చూడండి, యూట్యూబ్ ఉన్నాయిగా మీ చేతిలో ఆయుధాలు. కనీసం అదన్నా చెప్పిన వాడిని అవుతా. మక పరమేశ్వర రామ్ శేషతల్ప సుఖ నిద్రితరాం బ్రహ్మాద్యమర ప్రార్థితరాం అగణిత గుణగణ భూషితరాం. ఇంగ్లీష్ లా తెలుగు థైలాండ్ తెలుగు త్రైలింగ్ ఏటో ఇంతమంది పాటగాళ్ళన్నారు, ఎవరు పాడరు. మాటగాళ్ళని పాడమంటే ఇలాగే చండ కిరణ శుద్ధ
शुद्ध ब्रह्म परात्पर राम कालात्मक परमेश्वर राम शेषतल्प सुखंद्रित राम ब्रह्माद्यमर प्रार्थित राम చండ కిరణ కుల మండన రామ్. చండ కిరణుడు ఎవరు? సూర్యుని యొక్క కులంలో పుట్టినటువంటి వాడు. మనమందరం కూడా ఎవరి దగ్గర పుట్టామండి? నవగ్రహాలు ఎక్కడి నుంచి పుట్టినాయి? నవగ్రహాల మీద ఉన్నవాళ్ళు ఎవరి మీద ఆధారపడున్నారు? మరి నువ్వు సూర్యుడి మీద ఆధారపడితే జ్ఞాన సూర్యుడు జ్ఞాన భాస్కరుడు అవ్వాలి, కానీ అజ్ఞాన భాస్కరుడు పెట్టయ్యావు. ఇప్పుడు ప్రస్తుతం ఏ భాస్కరుడిది? జ్ఞాన భాస్కరుడు. ఇక్కడ మన భాస్కర్ గారు ఉన్నారు, అర్థమైందండి? జ్ఞాన భాస్కరుడు, అర్థమైందండి? ఇప్పుడు సూర్యుడి వల్లే ఉండాలి నువ్వు. నిన్ను చూస్తే చెదలు పట్టేటట్టుగా ఉండాలా, చండ కిరణుడుగా ఉండాలా? ఇప్పుడు మనం ఏ దశలో ఉన్నాం? ఇప్పుడు మనం ఏ దశలో ఉన్నాం? విషయాలనే చెదలు నిన్ను తినేస్తున్నాయి. విషయాలను దేంతో పోల్చారు? చెదలు. పుట్టలోని చెదలు పుట్టవా గిటవా అన్నాడు వేమన. అంటే ఏమన్నాడు? విషయాలతో జీవించే మానవులు చెదలతో సమానం పొమ్మన్నాడు. అది మన జీవితం ఎక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు? ఎప్పుడైనా సరే మీరు జీవితంలో కథలు చెప్పారనుకోండి, మీ స్థాయి నేను ఎక్కడ చూస్తానండి? ఓ ఇంకా చెదల పుట్టల దగ్గరే ఉంది కథ. ఎప్పటికి మానవుడు అవ్వాలి, ఎప్పటికి దేవుడు అవ్వాలి. అయ్యే పని అంటారా? ప్రతి వాళ్ళు ఏం చెప్తుంటారండి? అయితే మా ఆయన ప్రశంసించాడు, లేకపోతే మా ఆయన విమర్శించాడు, లేకపోతే నా కుటుంబం నన్ను ప్రశంసించింది, నా కుటుంబం నన్ను విమర్శించింది, లేదు నా ప్రపంచం నన్ను ప్రశంసించింది, నా ప్రపంచం నన్ను విమర్శించింది. ఇక్కడ నీ కథ ఉంటే ఏమైనట్టు? ఇప్పుడు ఇంకా చెదల పుట్టల దగ్గరే ఉంది కథ, చీమల పుట్టల దగ్గరే ఉంది కథ. క్రిమి కీటకాదుల నుంచి నీ వివేకం ఎదగలేదు. మీరందరూ మరి దృగ్దృశ్య వివేకాన్ని ఎలా సాధిస్తారు? ఇప్పుడు చెప్పే పాఠం దృగ్దృశ్య వివేకం. శంకర భగవత్పాదులు ఒక గొప్ప ప్రకరణ గ్రంథాన్ని ఆఖరి అంశంగా అందించారు. దాన్ని దృగ్దృశ్య వివేకం అంటారు. అది నేను ఎక్కడ నిలబెడుతుందయ్యా? బ్రహ్మాండం ఒక దృశ్యం, పిండాండం ఒక దృశ్యం, కాలం ఒక దృశ్యం, దేశం ఒక దృశ్యం, కర్మ ఒక దృశ్యం. కల వంటిది జగము కల్లలాడకుమి కలయందైన. కల వంటిది జగము కలలాడకుమి కలయందైనను. అంటే అర్థం ఏంటి? నరస్వప్నంలో కానీ స్వరస్వప్నంలో కానీ నేను దృశ్యాన్ని అనే అబద్ధం చెప్పమాక. కళ్ళ అంటే అబద్ధం. కళ్ళలాడకమి ఏ కలయందైన. మరి నువ్వెవరు? పరం. వీటన్నిటికీ అవతాలు ఇవ్వడాను. ఇక్కడి నుంచి రామాయణం మొదలైందండి. చండ కిరణ కుల మండన రామ్ శ్రీమద్ దశరథనంద. చెప్పేది వింటున్నారు. ఓ శబ్దాకర్షణి, మీరు పాడుతుంటే మేము ఆకర్షించేస్తున్నామని అంటారా? పాడండి అమ్మా తల్లి, పాడండి. కనీసం రామనామ సంకీర్తన అవుతుంది. కౌసల్యా సుఖవర్ధన రామ్ విశ్వామిత్ర ప్రియధన రామ్ ఘోరతాటకాఘాతక రామ్ మారీచాది నిపాతక రామ్ కౌశిక ముఖ సంరక్షక రామ్ శ్రీమదహోల్యోద్ధారక రామ్ గౌతమ ముని సంపూజిత రామ్ సురమునివర గణ సంస్తుత రామ్ నవకథ వితమృతుపద రామ్ మిథిలాపుర జనమోదక రామ్ విదేహ మానస రంజక రామ్. ఆగండి. అమ్మవారి పేరేమిటి? వైదేహి. ఎందుకని? విదేహపురంలో పుట్టింది ఆవిడ. జనక మహారాజు పాలించే దేశం పేరేంటి? విదేహ దేశం. అక్కడ పుట్టింది కాబట్టి ఆవిడెవరు? వైదేహి. అదే కూడా దాని క్యాపిటల్ మిథిలా నగరం. దేశం పేరు విదేహ, క్యాపిటల్
క్యాపిటల్ పేరు మిథిల. అందుకని మైథిలి ఆ పేరు పెట్టుకున్న వారందరూ తెలుసుకోవాలి. మిథునములో నుంచి వచ్చింది మిథిల. అర్థమైందండి? జీవాత్మ పరమాత్మ సంయోగమే మిథునము. ఆ మిథునంలోంచి వచ్చిందే మిథిల, మైథిలి. అది దాని అర్థం. సరే, విదేహ అంటే అర్థం ఏంటి? రెండు ముక్తులు ఉన్నాయి. ఏమిటది? జీవన్ముక్తి, విదేహముక్తి. ఎవరైతే విదేహులుగా ఉన్నారో వాళ్ళందరి మనస్సు ఆ బ్రహ్మానందమునందు రంజిస్తోంది ద్రష్టగా. కాబట్టి మానవుడు సాధించదగిన ఉత్తమ ముక్తి ఏది? విదేహముక్తి. ద్రష్టగా ఉంటే, దృశ్యంగా ఉంటే, శరీరమే నేను. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? శరీరమే నేను. మన లక్ష్యం ఏమిటి? ఏకంగా విదేహముక్తి. మధ్యలో జీవన్ముక్తి ఏమైపోయింది అంటే జీవన్ముక్తినే పొందనటువంటి వాడు విదేహముక్తిని పొందుతాడా? పొందలేడు. త్రంబక కార్ముక భంజకరాం సీతార్పితవరమాలికరాం కృత వైవాహిక కౌతుకరాం. ఇంతకే రాముడు సన్యాసం పుచ్చుకున్నాడా లేదా? రాముడు సన్యాసం పుచ్చుకున్నాడా లేదా? రాముడు సన్యాసం పుచ్చుకున్నాడా లేదా? పుచ్చుకోలేదు కండి. అడవి వెళ్ళినప్పుడు పుచ్చుకున్నాడు. కృష్ణ కృష్ణ వాసుదేవ నారాయణ నారాయణ. సీతాదేవి పక్కన ఉంటే ఎలా సన్యాసం అవుతుందండి? మేము ఒప్పుకోం. అంటే దట్స్ ఆల్. ఇది ఎవరో మాట్లాడండి అయ్యా బాబు. ఇదిగో ఎక్కడ దాకా వచ్చాం? కృత వైవాహిక కౌతుకరా. ఇప్పుడు చెప్పింది కరెక్ట్. యోగ వాసిష్టం బోధ. రాముడు 16 సంవత్సరాలు అప్పుడు పొందాడు. అప్పుడే రాముడు సన్యాసం పుచ్చుకున్నాడు. లోపల ఆంతరిక సన్యాసం, నిజ సన్యాసం. బయలుదేరతారా? హరి ఓం వాసుదేవ. హరి ఓం. శుభం. సన్యాసం తీసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారు. 16 ఏళ్లకి ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? అయితే రాముణ్ణి రావణాసుడు ఎత్తుకెళ్ళటం కుదరదు కాదు. రాముణ్ణి రావణాసుడు ఎత్తుకెళ్ళగలుగుతాడా? రామాయణం ఇట్లా చదవడం రావాలండి. రావణాసుడు ఎవరో ఒకరిని ఎత్తుకుపోతేనే రామాయణం. అంతేనా కాదా? లేకపోతే రామాయణం ఉందా? లేదు. కాబట్టి ఇప్పుడు ఎవరు కావాలి? వైదేహి, మైథిలి తెచ్చుకున్నాడు. మనం కూడా ఏం చేసాం? తెచ్చుకున్నాం. దృశ్యాన్ని తెచ్చుకున్నాం. రాముడు ద్రష్ట. రావణాసుడు ఎవరిని ఎత్తుకుపోతాడు? రావణాసుడు అంటే ఎవరు? హరిషడ్ వర్గాలు. రావణాసుడు అంటే ఎవరు? హరిషడ్ వర్గాలు ద్రాష్టని ఏం చేస్తే ఆలోచించండి. ఇంపాసిబుల్. రావణాసుడు రాముడిని ఎత్తుకుపోయే అవకాశం లేదు. కానీ ఎవరిని ఎత్తుకుపోగలడు? మైథిలిని ఎత్తుకుపోగలడు. వాడికి ఎంతసేపు దృశ్యం మీద కాంక్ష, ద్రష్ట మీద కాదు. మనలో హరిషడ్ వర్గాలు ఉన్నంతసేపు రావణాసురుడు ఉన్నాడు. ఈ రావణాసురుడు ఎప్పుడు దేని మీద దృష్టి పెడతాడు? దృశ్యం. ఇప్పుడు మనం ఎవరు? రావణాసురుడు పోవడం ఏమిటి? మనలో శుభ్రంగా బతికున్నాడు. నువ్వు పిలిస్తే గురువు వస్తాడా? రాడు. ఇప్పుడు మనం అంతా ఏ అండర్స్టాండింగ్లో ఉన్నాం? అబ్బో నేను చాలా ప్రార్థనలు చేస్తున్నానండి బాబోయ్, నేను ప్రార్థన చేస్తే ఈశ్వరుడే వచ్చేస్తాడు. ఎందుకని? మా ఆయన్ని మార్చేయడానికి. అంటే ఈశ్వరుడు ఎందుకు రావాలా అంటే మీ ఆయన్ని మార్చడానికి. ఆయన వేరే పని పాడలేదు. అంతేనండి. అంటే ఎక్కడున్నావు? మనం కలగంటూ పరమాత్మని కూడా మన కళలో ముంచేయడానికి ప్రయత్నిస్తాం. కరెక్టేనా? ఇజ్ ఇట్ రైట్? మనం కళలో నుంచి మేల్కోవడానికి ప్రయత్నం చేయాలంటావా? పరమాత్మని కూడా మన కళలో భాగం చేయడానికి ప్రయత్నించాలంటావా? ఆలోచించండి. ఎంతసేపు నిన్ననుసరించి పరమాత్మని పని చేయమని అడగడమే కదా మానవ జన్మ.
నాకది కావాలి నాకిది కావాలి అనే వాళ్ళందరూ కూడా పరమాత్మని నీ కలలో ముంచేయడానికి ప్రయత్నిస్తారు. నిన్ను కలలో మేల్కొలపడానికి గురు రూపంలో వస్తున్నాడు. రావణ యుద్ధం అనేటటువంటి కలలో అగస్త్యుని పాత్ర అత్యంత ప్రధానం. ఎందుకని? భీకరమైన యుద్ధం జరిగింది, సూర్యుడు అస్తమించాడు. రాముడు ఏం చెప్పాడు? నేడు పోయి రేపు రమ్ము అన్నాడు. అంటావా మనం ఎప్పుడైనా అలాగా? ఎప్పుడు? రాముడిది పై చేయి అయ్యే టైంలో, రాముడిది పై చేయి అయ్యే టైంలో ఏం చెప్పాడు? ఇవాళ బో, టేక్ రెస్ట్, కమ్ టుమారో, లెట్ us see ఆన్ టుమారో. ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వు ఓడిపోయావు, ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వు నిర్వీర్యుడు అయిపోయావు, శక్తిని కోల్పోయావు. మరల శక్తిని పొందుము. గో, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్, కమ్ టుమారో. ఎంత ధీరుడండి రాముడు! ఎంతటి ధీరుడు! ఆ క్షణంతో అయిపోతుంది, ఒక దెబ్బ కొడితే ఫినిష్డ్. ఏమన్నాడు? నువ్వేదో మహాబలశాలివి, మహాతపస్సంపన్నుడు, శంకరుని మెప్పించినటువంటి వాడు. రావణాసురుడి విశేషాలు చాలా ఉన్నాయి, ఎందుకని వాడు మనలోనే ఉన్నాడు. మన విశేషాలని ఎవరి విశేషాలు? అంతే సంగతులు. అర్థమైందండి? రాముడు ఏం చెప్పాడు? సరే నువ్వేదో అది ఇది అది ఇది అని వాళ్ళు చెప్పారు, అదంతా ఏదో రేపు చూద్దాం, అదంతా ఏదో రేపు చూద్దాం. గో అండ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అండ్ కమ్ బ్యాక్ ఆన్ టుమారో. మనం అంటాం రాముడి స్థానంలో మనమే ఉన్నాం అనుకోండి, ఏం చేస్తాం? మీ ఆయనతో మీరు పోటాడుతున్నారు, సాధ్యమైనంత వరకు ఏం చేస్తారు? సాధ్యమైనంత వరకు ఏం చేస్తారు? గెలిచే మూమెంట్ కూడా వచ్చేసింది, ఏం చేస్తారు అప్పుడు? ఏం చేస్తారు అప్పుడు? అటో ఇటో తేల్చేస్తాను. ఇప్పుడు ఏమిటి తేల్చేది? ఏమిటమ్మా కళలో తేల్చేది? కళలో మీ ఆయనతో పోటాడుతున్నావు, ఇళ్ళలో కాదు, దేంట్లో? కళలో పోటాడుతూ ఉంటే నీ మాట పై అయ్యే దశ వచ్చేసింది, నువ్వే హీరో అయిపోయే దశ వచ్చేసింది, మీ ఆయన విలను. అలా ఆలోచించావిడ కళలో. అర్థం ఉంది ఏమైనా? ఒక దృశ్యంలో, సినిమా అనే దృశ్యంలో ఒక హీరో, మళ్ళీ దానికో విలను. అంటే కళలో కళ. మన జీవితం అంతా దేంతో పోల్చారు ఇప్పుడు? కళలో కళ. అర్థమైందండి? కానీ రాముడు ఏం చేశాడు? ఇలాలో చెప్పాడు. అర్థమైందా? రేపొద్దున బ్రహ్మాండంలో ఈ పిండాండం వస్తుందో ఒకసారి, నేను కూడా ఉన్నానంటూ, అప్పుడు ఏం చెప్పాలి? ఎవరైతే నేను కూటస్థ పదవిలో ఉన్నాను, నేను బ్రహ్మముగా ఉన్నాను, నేను సాక్షిగా ఉన్నాను అన్న వాళ్ళందరికీ ఓసారి మృత్యుదేవ దర్శనం కలుగు. కలగంగానే ఏం చెప్పాడు రాముడు? నేడు పోయి రేపు రమ్ము, ఐల్ గివ్ యూ టైం, డోంట్ వరీ, నీకున్న సామర్థ్యం అంతా కలెక్ట్ చేసుకుని రా అన్నాడు. ఏ ధైర్యంతో అన్నాడండి? ఏ ధైర్యంతో అన్నాడు? 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 మరునాడు అగస్త్యుడు వస్తాడని రాముడికి తెలుసు అని. తెలిసిన వాడేగా ద్రష్ట అంటే ఎవరు? సర్వం ఎరిగిన వాడు. ఆ రావణాసురుణ్ణి ఓడించడానికి, నిర్జించడానికి ఆయన బలాన్ని వాడడం ఎందుకు? ద్రష్ట తన బలాన్ని వాడక్కర్లేదు. ద్రష్ట చేతిలో అగస్త్యుడు లాంటి పనిముట్లు చాలా ఉంటాయి. ఉంటాయా ఉండవా? ఆయన నిమిత్తంగా పెట్టాడు. అగస్త్య మహర్షి వచ్చాడు, నాయనా నువ్వు ఈ మానవాకారంలో ఉన్న రాముడు అనుకుంటున్నావేమో, కాదు, నీకు రహస్యం చెప్తా విను. నువ్వెవరు? చండ కిరణ కుల మండన రామ్. నువ్వు సూర్యుడివి. సూర్యుడిలో రావణాసురుడు అనే చీకట్లేదు. సూర్యుడిలో అదే అగస్త్యుడు చెప్పిన ఆదిత్య హృదయం. మేల్కొలిపాడు నిన్ను సూర్యస్థానంలో. మేల్కొలిపితే ఏమైంది? తన స్వస్థానంలో, తన స్వస్థితిలో మేల్కొన్నాడు. అర్ధమండలాకార ధనువును పూరించుము. ఎప్పుడు చెప్పండి? అగస్త్య హృదయం, ఆదిత్య హృదయం.
కాసేపట్లో ఇంకా ఫటాఫట్ అటో ఇటో అర్థమైందా? ఎలా పెట్టమన్నాడు చదవండి సార్. నా ఐశ్వర్య నోటికి తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం. సెల్ లేకపోతే నోటికి ఏది రాదు. అంటే నీకు జ్ఞానం వచ్చే అవకాశం ఎప్పుడుంది? యుద్ధం చేసేవాడికే, ఓటమిని ఒప్పుకునేవాడికి కాదు. మనం జీవితంలో ఏం చేస్తున్నాం? యుద్ధం చేస్తున్నాం, ఓటమిని ఒప్పుకున్నాం. నాకెందుకని నన్ను వదిలేయండి బాబు, నన్ను వదిలి. ఎవడు వీడు? భీరు. ఎదిరించేవాడు ధీరుడు. లోపల బయట, లోపల బయట. మనం అందరం బయట ధీరులం, లోపల భీరులం. మన వాళ్ళందరూ చెప్తుంటారట, గడప బయటికి వచ్చి వీరత్వాన్ని ప్రదర్శించాలట, గడప లోపలికి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి ఆడవాలట ఏదన్నా. అంటే లోపలేమో డొల్ల, బయట గాంభీర్యం. పక్కింటి వాడు వచ్చినప్పుడు చూడాలి మన ధీరత్వం అంతా. ధీరత్వం అంతా ఎవరి ముందు కనబడుతుంది? పక్కింటి వాడు మన ఇంటికి వచ్చినప్పుడు. ఏదో పేరంటానికి పిలుస్తుంది, పుణ్యానికో పుచ్చానికో. ఏమవుతుంది అప్పుడు? ఇంకా నానాక అసలు నేను చూస్తూ ఉంటాను చిన్నప్పటి నుంచి కూడా పేరంటాల్లో ఏం చేస్తారంటే వచ్చిన వాళ్ళందరూ ఎంతసేపు వాళ్ళ కళలు వీళ్ళ కళలు, వాళ్ళ కళలు వీళ్ళ కళలు, వాళ్ళ కళలు వీళ్ళ కళలు. చివరికి మంగళహారతి. పేరణ దేంతో ముగుస్తుందండి? అది సంగతి. అబ్బా ఎంత గొప్పగా పెట్టాడు పరమాత్మ. ఏ వ్రతం చూసినా నాకు ఇలా కనిపిస్తుంది. అరే వ్రతాలన్నీ దేంతో ముగుస్తాయి? అంతే. ఇదంతా ఒక పెద్ద కళమ్మా అని చెప్పడం, అర్థమయ్యేటట్లు చెప్పడం. ఋషి హృదయాన్ని అర్థం చేసుకోవాలండి. అంతేగాని చారుమతి మొదలు మన కథ. ఏంటండి ఆ చారుమతి గొడవ? అమ్మా అదే అదే మా వాడికి బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళ ఆవిడ ఎప్పుడు అదే కథ చెప్తుడు. అక్షతలు వేసే ముందు ఆ పని అయిపోయింది. అవతల అర్జెంట్గా నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి అంతే. తొందరగా వేయవయ్య బాబు చారుమతి కథ 3 నిమిషాలు చదివేశాను అంతే, అయిపోయింది ఫటాఫట్. ఆ తర్వాత గొడవ ఆ మాత్రం కూడా చేయలేవు. నాకు అర్థం కాదు మీ ఆవిడ అన్ని పనులు చేస్తుంటే. ఎన్ని కళలో ఎన్ని కథలో. నిజంగా మనకి సమాధి స్థితి ఉన్నట్టేనా? ఆలోచించండి. ఏం మాట్లాడుకుంటున్నాం, ఏం ఆచరిస్తున్నాం, ఏం ఆచరించమన్నారు, ఏం ఆచరిస్తున్నాం, ఏ దృష్టితో నిర్ణయం చేయమన్నారు, ఏ దృష్టితో చేస్తున్నాం. దీనికోసం నానా కష్టాలు. ఆ బిందువు ఎక్కడో తెలియదండి బాబో, ఆ బిందువు అంటున్నారు, ఆ బిందు మధ్యలో ఉండమంటున్నారు. అది ఎక్కడుందో నాకు కనపడదు. వాళ్ళ గొడవ ఒకటి, వీళ్ళ గొడవ ఒకటి. అదేమో లోపల గొడవ, ఇదేమో బయట గొడవ. నువ్వెవరు? అగస్త్యానుగ్రహవర్ధితరా. నీ స్వస్థితిలో నీ స్వరూపంలో మేలుకొలిపేవాడెవడో వాడు గురువు. వచ్చాడు అగస్త్యుడి రూపంలో. ఏం చెప్పాడు? రావణాసురుడు ఎంత అసలు? రావణాసురుడు చీకటి, నువ్వు సూర్యుడివి. దట్స్ ఆల్, ఫినిష్డ్. సూర్యుడి ముందు చీకటి ఎంత? అదే ప్రభాత సంధ్యలో ప్రార్థన చేయటం. ఈ సత్యం నీకు బోధపడాలనే నాయనా పొద్దున్నే లేవండిరా బాబు, సూర్యోదయానికి ముందే లేవండి. సూర్యుడి ముందు చీకటి నిలబట్టలేదు. ఈ చీకటి రావణాసురుడు, ఆ సూర్యుడు రాముడు. రావణ యుద్ధం ప్రతిరోజు జరుగుతోంది, నీ లోపల కూడా జరుగుతోంది అని రోజు ప్రభాత సంధ్యకి సూర్యుడు నమస్కారం పెట్టరా బాబు అంటే ఎందుకు పెట్టమన్నాడు అనేది మాత్రం వాడికి అనవసరం. పెట్టమన్నాడు పెడతాడు. అప్పటికిప్పటికి 20 సంవత్సరాల నుంచి సూర్యోపాసన చేస్తూనే ఉన్నానండి. ఓరి నీ గొడవ పాడు కానీ 20 సంవత్సరాలు ఎందుకయ్యా? ఏమంటే మోక్షం పొందడానికి ఇందాక ఎంత టైం పడుతుందని చెప్పాను. ఎందుకని రెప్పపాటు అన్నారు? కళ నీలోనే పుట్టింది. నీలోనే పుట్టిన కళ నీలోనే అంతర్హితం అవ్వడానికి ఎంత సమయం? రోజు నీ నిద్ర నీకు అది బోధిస్తూనే ఉందిగా. నిద్రపోయేవాడికేగా కళ్ళు వచ్చేది.
పడుకున్నావండి, కళ వచ్చింది. కళ అయ్యా నీలో అంతర్హితం అయిపోవాలంటే రెపపాటే కళ్ళు తెరిచావు, గోవింద ఉన్న కళ ఏమైపోయింది? కళ్ళు తెరవనంతసేపే నీ కళ. చూసుకోండి మీరు, తెల్లారింది అయినా కళ కంటిన్యూ అవుతోంది. ఏం చేసావు? నిద్రని కంటిన్యూ చేసావు. 6, 7, 8, 9, 10 ఎక్కడెక్కడికో వెళ్ళొచ్చేసాడు. ఈ లోపల భూమండల ప్రదక్షిణ అంతా పూర్తి అయిపోయింది కళలో, ఇళ్ళలో కాదు. ఇంతకీ కళ్ళు తెరిచేప్పుడు ఎక్కడ ఉన్నాడు? అయ్యయ్యో ఇక్కడే ఉన్నానా, నేను ఎక్కడ ఉన్నాను అనుకున్నానే అనుకుంటూ లేచాడు. ఇప్పుడు ఆ కళ అంతా నీలో కలిసిపోవడానికి ఎంత టైం పడింది? కళ్ళు తెరవడానికి పట్టినంత సమయమే. వృధాధిపగతి దాయకరాం పంచవటీ తట సుస్థితరాం. పంచవటి ఎక్కడండి? పంచవటి ఎక్కడ? పంచవటి ఎక్కడ? పంచకోశములే పంచవటి. 5 5 25 పంచవటి. అది చదవాలండి. రాముడు లక్ష్మణుడికి గృహం నిర్మించమని చెప్పినటువంటి సందర్భం. ఈ 5 వటవృక్షముల మధ్య గృహమును నిర్మించు లక్ష్మణ. 5 గదులు ఉండేటట్టుగా నిర్మించు. ఇంటికి ఎన్ని ఉండాలట? 5. మనం ఎన్ని కట్టుకున్నామండి? 1. అప్పుడు అది పంచవటి అవుతుందా? అవదు. గృహ నిర్మాణం అంతా కూడా ఈ పంచవటిలో పర్ణశాల నిర్మాణంలో చెప్తాడు. లక్ష్మణ ముందుగా ఆగ్నేయమున అగ్నిమథనం యాగశాల నిర్మించము. ముందేది నిర్మించాలట? మనమేం నిర్మించాం? పొరపాటండి. మనం దక్షిణ నుంచి మొదలు పెడతాం కట్టడం. మనం అందరం నీళ్ళు ఎక్కడి నుంచి కట్ట మొదలు పెడతాం? దక్షిణ వద్ద ఖాయం చేసుకో, ముందు బెడ్రూమ్ కట్టు. ఎందుకని? బాగా నిద్రపోవాలి కదా. దట్స్ ఆల్. ఆయన ఏం చెప్పాడు? ముందు యాగశాల నిర్మాణం చేయి. పైగా అక్కడ ఒక మాట ఉంటుందండి, మిగిలిన గదుల కంటే పెద్దదిగా యాగశాల నిర్మాణం చేయి. మనం ఎంత పెట్టామండి కిచెన్? మన లెక్కలో పోనీ కిచెనే అనుకుందాం. మనకి యాగశాల లేదు, అసలు దీక్ష లేదు, యాగం లేదు. ఏముంది? భోగమే ఉంది. కాబట్టి కనీసం భోగానికైనా కిచెన్ ఎంత కట్టామండి? ఎందుకయ్యా బాబు అంత కిచెన్? 3 అడుగులు చాలు. ఆవిడ ఒక్కటి లోపలికి వెళ్ళి వంట చేసేస్తే చాలు. అంతే. ఒక్కడు నిలబడేటంత కిచెన్ ఉంటే చాలు. అప్పుడు కనీసం వైశ్వదేవం ఎలా అవుతుంది? అవుతుందా? అంటే మన ప్రాధాన్యత ఎంత దానికి? ఎందుకంటే అంత స్థలం వేస్ట్. బెడ్రూమ్ పెద్దదిగా కట్టుకోండి. కనీసం 12x12, 14x14, 24x24. అమెరికాలో చూడాలి, బెడ్రూమ్ ఎంత ఉంటుందంటే 24x24 ఉంటుంది. 3 మంచాలు 6 మంచాలు పడతాయి. చేసేది ఒక మంచమే, ఉండేది ఇద్దరే. 42 గదుల్లో ఉండేది ఇద్దరే. 42 గదులు ఇల్లు కట్టుకోమని చెప్పలేదే, నువ్వు అన్నాడు. 5 కట్టాలి. అందులో ముందు యాగశాల కట్టాలి. మిగిలిన గదుల కంటే యాగశాల పెద్దదిగా ఉండాలి. ఈ మాట అంటాడండి రాముడు. ఇందుకు రామాయణం చదవమనేది. అంతేగాని రాముడు రావణాసురుడిని ఎలా వేసేసాడు, హనుమంతుడు ఎలా ఎగిరాడు, అవతలకి లంకలోకి ఎలా వెళ్ళాడు, రాక్షసులను ఎలా వేసేసాడు, ఎంతసేపు వేసేయడం మీదే మన దృష్టి అంతా. కాబట్టి అధ్యాత్మ రామాయణం చదివినవాడే నిజంగా రామాయణం చదివినవాడు. నీ నిజ జీవితానికి రామాయణాన్ని అన్వయం చేసుకుని జీవించిన వాడే రామాయణం చదివినవాడు. ఎప్పుడు చదవాలి రామాయణం? ఇప్పుడు జస్ట్ 90 తర్వాత చదవాలండి, అంతే. అంతకుముందు చదవకూడదు. శూర్పణఖార్తి విధాయక రామ్. ఇక్కడ కూడా మనకు బహుళ లక్షణాలు ఉన్నాయండి. శూర్పణఖని ఏం చేశారు? ఎవరండి చెప్పింది? సినిమాలు చూసి నేర్చుకున్నారు. పొరపాటున కూడా రామాయణం చదువు. ఆవిడ వచ్చి నా ఆర్తిని తీర్చమని రాముడిని అడిగిందట. అందుకే ఆ మాట రాశారు ఇక్కడ. శూర్పణఖ ఆర్తి పోగొట్టారు. ఆర్తి కలిగిన వాడి ఆర్తిని తీర్చాలా వద్దా? తీర్చాలి. రాముడిని అడిగింది, నా ఆర్తిని తీర్చవయ్యా అని. ఆర్తి దేనివల్ల కలిగింది? అరిషడ్ వర్గాల వల్ల. ఆర్తి దేనివల్ల కలిగింది? మనం కూడా ఎవరిప్పుడు? అంతే. మీరంతా ఎవరి వారసులు?
అంతే. జానకి మైథిలి వారసులం కాదు మనం. ఆవిడ విదేహ, గుర్తుపెట్టుకోండి. పుడుతూనే విదేహ కైవల్యంతో శరీరధారణ చేసింది ఎవరంటే జానకి. అర్థమైందండి. కానీ రాముల వారి పక్కనే ఉంది ఆవిడ. సెపరేట్గా సీతమ్మ గుడి కట్టాము ఎప్పుడన్నా. సెపరేట్గా సీతమ్మవారి గుడి సీతామఢీలో ఉంటుందండి. అక్కడ ఒక్క చోట తప్ప ఇంకెక్కడ ఉండదు. అది కూడా ఆలయం మోడల్లో కట్టలేదు, ఒక ప్రత్యేక పద్ధతిలో కట్టారు. ఎంత పురుష పక్షపాతులో మీరంతా. రాముడి గుడి కడతారు, సీతమ్మవారి గుడి కట్టరా అన్నారు కొంతమంది. వేరే బుర్ర తక్కువాడ. ఏం చేసినా ఇక్కడ నీ కైవల్యాన్ని నిరూపించడానికే చేయబడుతుంది. అర్థమైందండి. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? శూర్పణఖార్తి విధాయకరాం. నీ ఆర్తిని నేను తీర్చలేనమ్మా, మా తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు, వాడిని ఆశ్రయించు అన్నాడు. ఆయన ఏం చేశాడు? ఆవిడ ఆర్తిని పోగొట్టాడు. ఆవిడ ఆర్తి దేనివల్ల కలిగింది? సురూపగా కనపడింది ఆవిడ. ఆవిడ వాస్తవానికి ఎటువంటి ఆవిడ కాదు. అయ్యో, శూర్పణఖ సురూపి. అర్జెంటుగా ఆవిడేమి ఇప్పుడు రాక్షసది అంటే కొమ్ములు కూరలు ఉంటేనే రాక్షసుడు అనుకున్నా, ఇదో గోల. సినిమాలు తెచ్చిన గోల ఇది. మనం కూడా ఇప్పుడు మనలో అరిషడ్ వర్గాలు ఉంటే ఎవరు? శూర్పణఖే. ఇప్పుడు మనం కురూపే సురూపే ఎలా అవుతాం? స్వరూపం. అందంగా ఉంది ఆవిడ. నేను అందగత్తెను, నేను నీ భోగానికి పనికొస్తాను, నీ భోగానికి నన్ను వాడుకో. అదేగా పెళ్లి చూపులు కాదా? ఆలోచించండి. ఈ దృష్టితో ఆలోచిస్తే పెళ్లి చూపులు అంటే ఏమిటి? అన్యాయం కదండి, అసంబద్ధం కదండి. 16 ఏళ్ల వయసు అప్పుడు పెళ్లి చూపులు లేకుండా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు వీడు. అందుకని పూర్వం సంబంధాలు ఎక్కడ చూసేవాళ్ళు? మనకు తెలిసిన అమ్మాయి. మళ్ళా వెళ్ళి పెళ్లి చూపులు చూడడం ఏమిటి? అధర్మం కదా. ఇవాళ ఏం చేస్తున్నారండి? 1116 పెళ్లి చూపులు చూస్తే ఓ సర్టిఫికెట్ ఇచ్చి బయట బోర్డు పెట్టి 1116 పెళ్లి చూపులు చూసి నా భార్య నేను ఎంపిక చేసుకున్నాను అంటే ఎన్నిసార్లు అధర్మం చేసినట్టు? ఒక వ్యక్తిని చూడడానికి వెళ్ళి నువ్వు కురూపివి, నాకు నువ్వు నచ్చలేదు అని చెప్పడం కాదా పెళ్లి చూపులంటే? ఆ వ్యక్తి ఎంత బాధపడుతుంది? అంత బాధ పెడితే ఆ బాధ మనకి తిరిగి రాదా? ఏదిస్తే ఈ ప్రకృతిలో అదే వస్తుంది. ఎందుకు ఇవాళ సంబంధాలు ఫెయిలు? చేసేదంతా అధర్మమే. సంబంధాలు మాత్రం ఎలా ఉండాలి? సీతారాముల్లాగా ఉండాలి. ఎలా ఉంటాయండి? రామాయణాన్ని నేను ఫాలో అయ్యామా? ఫాలో అవ్వలేదు. ఎలా ఉంటారు సీతారాముల్లాగా? ఆలోచించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆయన ఏం చేశాడు అంటే నీ స్వరూపాన్ని విరూపం చేశాడు అంతే. ఎలా చేశాడు? కొయ్యలేదు. అయ్యో రామ, ఆ మాట రాయలేదు వాల్మీకి. నీ స్వరూపమును విరూపమును చేశాను లక్ష్మణుడు అన్నాడు అంతే. మనకు అర్థం కాలేదు ఎలాగో. ఆ లాజిక్ ఎలాగో అతని ఆ రూపలావణ్య భ్రాంతిని విడిపించెను. దానికి తగిన వాడు లక్ష్మణుడే కాబట్టి. అంటే శూర్పణఖ తమోగుణం కాబట్టి ఆ తమోగుణ సౌందర్యాన్ని విరూపం చేయాలి అంటే రజోగుణాన్ని వాడాలి. సత్వగుణంతో పని జరగదు, గుణాతీతంతో పని జరగదు. ఇది కథ రహస్యం. మనలో ఎప్పుడెప్పుడైతే తమోగుణం ఉద్భవిస్తుందో, క్రోధం పెచ్చుమీరిపోయి కక్షగా మారిపోతుందో, ఎదుటివాడు బాధపడేదాకా నువ్వు ప్రయత్నం చేస్తావో, అప్పుడు నీలో ఉన్న లక్ష్మణుడనే రజోగుణాన్ని వాడు. ఆ తామసికమైనటువంటి తాదాత్మ్యతను విడిపించను. అది విరూప అంటే. ఇది ధర్మం కాదు అని లక్ష్మణుడు గట్టిగా చెప్పాడు అంతే. ఇంకేం జరగలేదు అక్కడ. ముక్కు పట్టుకోలేదు, కత్తితో కొయ్యలేదు. ఆవిడకి మనసులో బాధ కలిగింది. నేను అనుకున్నది అవ్వలేదు. మన గొడవ అంతా జీవితం అంతా ఏంటండి?
మన గొడవే అది. అసలు అసలు జీవితం అంతా ఒకటే గొడవ. నేను అనుకున్నాను అవ్వలేదు, నేను అనుకున్నాను అవ్వలేదు. నేను ఆకాశహర్మ్యం కడదాం అనుకున్నాను, కట్టలేదు. ఎంత కట్టాలి పైగా? ఆకాశం అంతా. ఎక్కడ దాకా ఉంటుందండి ఆకాశం? నేల మీద లేదా? అనంతమేమిటి అధ్వానం? నువ్వెక్కడున్నావమ్మా? దీనికి ఆకాశహర్మ్యం కట్టడం ఏంటమ్మా? ఇల్లు కడుతున్నావా, 5 స్టార్ హోటల్ కడుతున్నావా? ఎన్ని గదులు ఉండాలండి ఇల్లు అంటే? 5. ఎన్ని ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు? పక్కన 0 పెట్టాలి. అక్కడ పంచవటి దగ్గర అంటాడు, లాస్ట్ వాక్యం ఏమంటాడంటే, లక్ష్మణ 5 గదులలో మనం ఎప్పుడో ఒకప్పుడు ఒకతోటే కదా ఉండేది. రాముడు అంటాడండి ఈ మాట. ఎంత కట్టాలన్నయ్యా ఇల్లు? పెద్దదిగా కట్టు, చిన్నదిగా కట్టు, అది కట్టు ఇది కట్టు అన్నావు కదా, మొత్తం మీద ఎంత కట్టాలి అని అడుగుతాడు. అడిగితే ఏమంటాడు, మనం ఎప్పుడైనా కానీ ఒకచోటే కదా ఉండేది లక్ష్మణ, ఎంత అయితే మనకు సరిపోదు, ఈ 5 వృక్షముల మధ్య స్థలము చాలు. ఎంత ఉందండి? వెళ్ళారు ఎవరన్నా పంచవటి? అయోధ్య పక్కన ఉంటుందండి. ఎంత ఉందో అక్కడ తెలుసా మీకు ఎవరికైనా? ఎంత ఉంటుందండి? 50 స్క్వేర్ యార్డ్స్, 50 చదరపు గజములే ఉంటుంది. అప్పుడు లక్ష్మణుడు అంటాడు, అన్నయ్య నేనెప్పుడు ఇంటి బయట ఉండేవాడిని. ఏమన్నాడు? మనకి ఎంతైనా సరిపోతుంది అని కంక్లూడ్ చేశాడు. ఈ 5 వృక్షముల మధ్య స్థలం చాలన్నప్పుడు ఏం చెప్పాడు? నేను ఎప్పుడు ఇంటి బయట ఉండేవాడిని, నాకేం ఇల్లుతో పని లేదు. అవునా కదా? చూడండి ఎంత గొప్పగా చెప్పాడు లక్ష్మణుడు. జీవితంలో ఎప్పుడన్నా మనం ఈ మాట అన్నాం అంటే, సాక్షిత్వ ధర్మాన్ని కలిగి ఉన్నాను, సాక్షిగా నీ జీవితాన్ని నేను అధ్యయనం చేస్తున్నాను, సాక్షిగా నిన్ను గురువుగా. అమ్మ చెప్పింది, లక్ష్మణ రాముని నీడవలే ఉండుము అన్నది సుమిత్ర. నేను నీ శిష్యుడను, నీవు నాకు గురువు, నేను నీ నీడవలే ఉంటాను అన్నాడు లక్ష్మణుడు. అంటే శిష్యుడు ఎప్పుడు ఎలా ఉండాలి? గురువు యొక్క నీడవలే ఉండాలి. అర్థమైందండి? ఏ జ్ఞానం వస్తుంది? ఏ జ్ఞానం వస్తుంది? గురువుకి నీడవలే ఉంటే. ఏ జ్ఞానం వస్తుంది? గురువుకి నీడ లేదని. సూర్యుడు నీడను పట్టుకుంటానన్నట్టు ఎవడో. నేనేమైనా సరే బ్రహ్మాండం అంతా తిరిగి మధించి సూర్యుడి నీడ ఎక్కడుందో కనుక్కుంటాను. సూర్యుడి భార్య పేరేంటి? ఎక్కడ ఉంటుంది ఆవిడ? లేదు. ఎక్కడ ఉంటుంది ఆవిడ? ఎక్కడ ఉంటుంది ఆవిడ? ఉష. ఉష కూడా ఆవిడ భార్య. ఎక్కడ ఉంటుంది? ఛాయా పద్మిని సమేత. అంతే సంగతి. గోవింద నారాయణ. తమలపాకు తాంబూలం ఇచ్చేసాం అంతే. ఎప్పుడు రథసప్తమి నాడు ఛాయా పద్మిని సమేత సూర్యనారాయణ పరమాత్మ నమస్తే పెట్టేసాం, అయిపోయి. ఏమిటది రథసప్తమి? సూర్యుడి నీడని కనుక్కో. అదే రథసప్తమి. ఏం చేస్తున్నాం? చిక్కుడుకాయలు కావాల్సిందే, చిక్కుడాకులు కావాల్సిందే, జిల్లేడాకులు కావాల్సిందే. అసలు కథ మాత్రం అవసరంలే, అసలు జ్ఞానంతో మాత్రం మనకు పనిలే. ఇలా ఎంతసేపు, ఇందాక నేను కాయల లైన్లో చిక్కుడుకాయ చెప్పలేదు, ఇక్కడ చెప్దామని. అర్థమైందండి? అయ్యయ్యో, సూర్యుడి నీడని ఎలా పట్టుకుంటావయ్యా? పట్టుకోలేవు. ఎక్కడ దాకా వచ్చాం? కరదూషణముఖ సూదకరాం సీతాప్రియ హరిణానుగరాం. ఇది కూడా చెప్పాలి మీరు. రామాయణ రహస్యాలని చెప్పేస్తున్న కాదు. అంత విదేహ జ్ఞానం కలిగినటువంటి వైదేహి బంగారు లేడిని అడిగిందట. ఆవిడ ఎవరు అడగమన్నారని ఆ లేడిని? అసలు చెప్పండి ఆవిడకి. ఆ కోరిక కలగడంతో కదా అసలు గొడవంతా వచ్చింది. ఆవిడ కోరికే కోరకపోయి ఉంటే అసలు రామాయణమే లేదు, ఆ రావణాసుడు ఎత్తుకుపోయే పని లేదు. అందుకని స్త్రీని గడప దాటించకూడదు. మనం ఎలా తీసుకున్నాం? గడప దాటి బయటికి రావు.
ఇంకా తమోగుణం పెరిగిపోయింది. ఆవిడ లోపల వేసి బయట తాళం వేసి ఇప్పుడు బయటికి ఎక్కడ వెళ్ళిపోతుందో. కథ అక్కడ దాకా మీరు పేపర్లో కథలు చదువుతున్నారండి ఇలాగే. ఎందుకని సీత గీత దాటితే చాలా ప్రమాదం. ఏమిటి ప్రమాదం? సీత గీత దాటితే చాలా ప్రమాదం. ఏమర్థమైంది మనకి? శరీరం నేను కాదు, బ్రహ్మము నేను. గీత ఎక్కడుంది? బ్రహ్మాండానికి పిండాండానికి మధ్యలో. ఏం చేసింది ఆవిడ? ఒక్క క్షణం గీత దాటింది. ధర్మమని. రావణాసుడు మామూలుగా చెప్తే సీత వినదని తెలిసానికి ఏం చేశాడు? గడప అవతలుండి దానం చేయుట అధర్మం. గడప దాటి దానం చేయి ధర్మం. ఇప్పుడు ధర్మాన్ని ఆచరించాలా అక్కర్లేదా? ఆత్మజ్ఞానం దృష్టి ఆచరించాలా అక్కర్లేదా? దేని దృష్ట్యా? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. రాముడు చెప్పేళ్ళాడు, లక్ష్మణుడు కూడా చెప్పేళ్ళాడు. అమ్మా గీత దాటమాక. అనంత విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ, ఏ పేరన్నా పెట్టుకో, చైతన్యం ఏ పేరు పెట్టుకుంటాడు, ఏ భాషలో పెడతాడు, అది నీకు ఎప్పుడు గుర్తు చేస్తోంది, నాయన చైతన్యం అనే గీత దాటకు. మనం ఏం చేస్తున్నాం? రాత్రి తిన్నాం కానీ పాయసమో లడ్డూనో ఉండి ఉంటే బాగుండి. ఎక్కడికి వచ్చేసాం? మనం రోజు మొత్తం మీద ఎన్నిసార్లు అసలు గీత దాడుతున్నాం అండి? అసలు ఎన్నిసార్లు అటు వెళ్తున్నాం? అసలు అటు ఉంటేగా మనం మేము ఎప్పుడు ఇటేనండి బాబు. మా పార్టీ ఎప్పుడు ఇటే, అసలు అవతల పార్టీతో మాకు సంబంధం లేదు. రామాయణం చెప్తోంది, ఒక్కసారి గీత దాటితే సంవత్సర కాలం రావణాసురుని చెరలో సీత ఉన్నది. దాని అర్థం ఏమిటి? ఒక్కసారి శరీరం నేనంటే కాదనడానికి సంవత్సరం పడుతుంది. రోజుకి ఎన్నిసార్లు శరీరం నేను అంటున్నాం? మనకి ఎందుకు ఇన్ని సంవత్సరాలు పడుతుంది మోక్షానికి? ఎందుకు ఇన్ని సంవత్సరాలు పడుతుంది మోక్షం రావడానికి? ఎన్నిసార్లు నువ్వు శరీరం నేనంటే అన్ని సంవత్సరాలు పడుతుంది. అందుకే అక్కడ సమాధానం చెప్పలేదు. సమాధానం ఎప్పుడు చెప్పాడు? భగవద్గీతలో చెప్పాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య, నన్ను శరణు కోరడం తప్ప ఉత్తమ ధర్మం లేనే లేదు. ఉత్తమ ధర్మాన్ని ఆచరించేటప్పుడు అధమ ధర్మానికి ప్రాధాన్యత లేదు. ధర్మశాస్త్రం ఎన్నో చెప్తుంది, కానీ నీ ఉత్తమ ధర్మం ఏమిటి? నేను సర్వసాక్షిని, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. రావణాసురుడు నిజరూపం చూడగానే సీత భయ విహ్వల అయినది. ఎవరండి సీత? ఎవరు సీత? నువ్వే. అర్థమైందండి? మనం కూడా రోజు భయపడుతున్నావా లేదా? ఎవరిని చూసి? రావణాసురుని చూసి. ఏమిటా రావణాసురుడు? ప్రపంచం. ప్రపంచానికి భయపడాలండి బాబోయ్. వాడిని వాడుతాం మనం పెట్టుకోలేం బాబు, మన వల్ల కాదు. ఎందుకని? దశకంఠ రావణుడు ప్రత్యక్షమయ్యాడు ఆవిడ గీత దాటగానే. తన నిజరూపమున ప్రత్యక్షమాయను దశకంఠ రావణుడు. ఆయన చూడగానే సీత భయ విహ్వల అయినది. అంతే. అది చాలట సీతను ఎత్తుకుపోవడానికి. భయం కలిగితే చాలట నిన్ను ఎత్తుకుపోవడానికి. కాబట్టి మానవ జీవితంలో మానవుడు ఎలా ఉండాలి? ఆ భయం. అలా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? సర్వసాక్షిగా ఉండాలి, కూటస్థుడుగా ఉండాలి, బ్రహ్మాండ సాక్షిగా ఉండాలి, స్వరూపంలో ఉండాలి, స్వస్థతతో ఉండాలి. ఎక్కడ దాకా వచ్చాం? శూర్పణకార్తి విధాయకరాం ఖరదూషణముఖసూదకరాం సీతా ప్రియ హరిణ. ఇంతకీ అసలు హరిణం సంగతి చెప్పలేదు కదా. బంగారు లేడి సంగతి అంటే ఏమిటి? ఎవరండి బంగారు లేడి? ఎవరు బంగారు లేడి? ఎవరు బంగారు లేడి?
ఎవరు బంగారు లేడీ? ఎవరు బంగారు లేడీ? అంతఃకరణం. ఎవరు బంగారు లేడీ? అంతఃకరణం. రోజు మనకు కనబడుతుందా లేదా? అసలు కనబడేది అది కనబడుతోందంటే దృశ్యం కదండి. కాబట్టి సకల దృశ్య పదార్థమంతా బంగారు లేడీ. సమస్య దేంతో వచ్చింది? కావాలి. పైగా ఏం చెప్పింది? రామా వాంఛితం తే హిరణ్మయ హరిణం. ఎక్కడన్నా ఈ ప్రపంచంలో హిరణ్మయ హరిణం ఉంటుందా? ఒక ఉపమానం చెప్తారు యోగ వాసిష్టంలో. సకల బ్రహ్మాండము మృగయ. రామా వశిష్ఠుడు అంటాడు, సకల బ్రహ్మాండము ఎండమావి లాంటిది రామా అంటాడు. ఎండమావి దృశ్యమేనా కాదా? ఆకర్షించిందా లేదా? నీళ్లు తాగుదామని వెళ్ళేవా లేదా? వెళితే ఏమైంది? ఇంకా దూరం పోయింది. లేకపోతే ఇంకా దూరం పోయింది. ఏం చేశావు? ఓ ఇక్కడ కాదు అక్కడ ఉందా అని అక్కడికి వెళ్ళావు. రాముడు కూడా బంగారు లేడీని వెంబడించాడా లేదా? బంగారు లేడీ ఏమైంది? ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, అక్కడ ఉంది, అక్కడ ఉంది, వెళుతూ ఉన్నాడు రాముడు. ఎంత అజ్ఞానం అండి రాముడు, నాకు అర్థం కాదు. ఆవిడకి అర్థం ఏంటి చెప్పొచ్చుగా, బంగారు లేడీ ప్రపంచంలో ఉండదమ్మా, అది మాయ, అది లేదని ఒక మాట రాముడు చెప్తే సీత గీత దాటదు కదా, జవ దాటదు కదా రాముని మాట. రాముడు ఆ మాయా లేడి వెంట పరిగెట్టడం ఎందుకు అని తెలుసుగా, చెప్పొచ్చుగా ఆవిడకి. ఒక సంకల్పం అప్పుడు రామాయణమే లేదు, చెప్తే ఏమిటైపోయింది? అది సంగతి. అర్థమైందండి? కాబట్టి ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాం? మాయా లేడి వెంట పరిగెట్టి 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 అందకపోతే ఏం చేశాడు రాముడు? ఓహో ఇది అందేది కాదు అని ధనుస్సును ఎక్కుపెట్టాడు. మనం కూడా ఏం చేయాలి? మనం కూడా ఏం చేయాలి? మనం కూడా ఏం చేయాలి? బుద్ధితో కాసేపు ఒకవేళ పరిగెట్టితే పరిగెట్టావులే, తర్వాత ఏం చేయాలి? ధనుస్సును ఎక్కుపెట్టు. బాణాన్ని విడిచిపెట్టాడు. మాయాలేడి ఏమని అరుస్తూ పడిపోయింది, చనిపోయింది? అనలేదు. హా లక్ష్మణ, హా సీత అని చనిపోయింది. అంటే మృత్యుకాలంలో కూడా నీలో ఉన్న మాయాలేడి ఏం చేస్తుంది? నీ అంతఃకరణం ఏం చేస్తుంది? అమ్మ ఆయన ఏమిటో రాలేదండి, నేను పోతున్నా కూడా వాడు వచ్చి కనపడలేదండి, జీవితం అంతా వాడికే సేవ చేశాను. ఆఖరి క్షణాల్లో అయినా ఆయన పక్కన ఉండొచ్చు కదా, నా చెయ్యి అట్టుకోవచ్చు కదా, కాసేపు నన్ను ఓదార్చచ్చు కదా. వాడెవడో అమెరికాలో ఉన్నట్ట, ఎందుకు పంపించానో తెలియదు వాడిని, వాడు రాలేదు, నేను మంచంలో ఉన్నాను, వాడు ఎప్పుడు వస్తాడో, నన్ను ఎప్పుడు చూస్తాడో, ఆ తలపెట్టలో పెట్టిన తర్వాతే వాడు వస్తాడు, ముందు రాడు వాడు. హా లక్ష్మణ, హా సీత. మనమంతా ఎవరు? మనమంతా ఎవరు? మనమంతా ఎవరు? మారీచుడు. మన జీవితం విషయాత్మకమై ప్రపంచ భావనతో సంసార భావనతో జీవిస్తే మనమందరం ఎవరు? మారీచుడు. పోయేటప్పుడు కూడా వాడు నీ భ్రాంతిని విడిచిపెట్టలేదు. రామాయణం కథ నడవడానికి ఉపయోగపడ్డాడు. అతను ఆ మాటే కనుక అని ఉండకపోతే సీతమ్మ వారు లక్ష్మణుని పంపించేది కాదు. రాముడే గనక అతన్ని నిర్జిస్తే, రాముడు దైవమే కనుక హా రామ అనాలి కదా, హే రామ్ అన్నాడు గాంధీ మహాత్ముడు. వాడు కూడా ఏమని ఉండాలి? ఏ రామశబ్దమో చెబితే వాడు తరించి ఉండేవాడు కదా. అది తెలుసు కూడా మారీచుడికి కదండి, రావణుడికి చెప్పాడు నీ చేతిలో. మనం కూడా మారీచుడు వాళ్ళు, మనకు కూడా అంతా తెలుసు, మనకేం తెలియదు? రాముడి చేతిలో చచ్చిపోతాడు. మనకు తెలీదా? మనకు తెలుసా తెలీదా? బాగా తెలుసు, కానీ మనం ఇలాగే ఉంటాం. మారీచుడు కూడా చెప్తాడు, రామో విగ్రహవాన్ ధర్మ అని ఎవరు చెప్పారు? మారీచుడే చెప్పాడు. ఎవరికి చెప్పాడు? రావణాసుడికి చెప్పాడు. ఏదైతే నాకెందుకు, నేను అడిగింది తేవాల్సిందే నువ్వు అన్నాడు రావణాసురుడు. నో నేను వెళ్ళన్నాడు.
నువ్వు వెళ్ళకపోతే నేను వేసేస్తాను నిన్ను. ఓ నీ చేతిలో పోయే కంటే ఆ రాముడి చేతిలో పోవడం బెటర్. అంతఃకరణం ఎప్పుడు ఇలాగే ఆలోచిస్తుంది. ప్రపంచం చేతిలో పోవాలా, పరమాత్మ చేతిలో పోవాలా? నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. నీ అంతఃకరణమే మారీచుడు. ప్రపంచం చేతిలో పోవాలా, పరమాత్మ చేతిలో పోవాలా? ఏది బెటర్ అంటావు అని మనకి ఎప్పుడైతే తెలిసింది? ఎప్పుడు తెలిసింది? ఎప్పుడు తెలిసింది? మృత్యుకాలంలో తెలిసింది. అంతదాకా తెలియదు. మృత్యువు ముంగిట నిలబడిన నాడు ఈ మారీచుడు ఏమైపోయాడు? అప్పుడు కూడా కథ నడపడానికే చూసాం. ఏమైనా పిలిచాం? వాడెవడో నిన్నగాక మన పుట్టాడట, ముని మనవాడు. వాడికి ఇంకా వాళ్ళ తల్లిదండ్రుల్ని గుర్తుపడమే రాదు. కానీ ఈ పోయే తాతమ్మ ఏమంటారండి, ఏదో ఆవిడ లేదో ఆయన ముత్తాతగారో ముత్తాపగారో మంచం మీద ఉంది. ఏమిట్రా వాడెవడో పుట్టాడట, వాడిని ఏదో నాకు చూపెట్టకుండానే నేను పోతానా అన్నాడు. ఎందుకని వాడు ఎక్కడెక్కడ ఉన్నాడు, 7 సముద్రాల అవతల. వాడు నాకు చూపెట్టలేదు మీరు. మన అసంతృప్తి అంతా ఏమిటి ఇప్పుడు? నారాయణ నారాయణ. ఎంత ఏ జీవితం ఇది? ఎక్కడన్నా దైవీ జీవనం కనబడుతుందా? ఎంతసేపు శూర్పణఖలాగానో, మారీచుడిలాగానో, లేకపోతే రావణాసురుడిలాగా. రామ. అందుకే భగవాన్ బాబావారు అంటారు, రాక్షస సంతతి ఉన్నది ఇప్పుడు, రామ సంతతి నాకు ఎక్కడా కనబట్టలేదన్నారు. ఎందుకని? అసలు మనం చదివితేగా, అసలు మనల్ని మనం సంస్కరించుకుంటేగా, రాముడి వలె ఆలోచిస్తేగా. ఇంకో ఘటన చెప్తాం మీకు. రాముడు వనవాసానికి వెళుతున్నాడు. నారచీరలు ధరించి మరీ వెళుతున్నాడు. కైకేయి చెప్పేటప్పుడు చెప్పింది, వనవాసానికి వెళ్ళని స్ట్రైట్గా చెప్పలా, నారచీరలు ధరించి వెళ్ళు రామా అని కూడా చెప్పింది. అప్పుడు దశరథుడు అంటాడు, నువ్వు ఎంత క్రూరురాలవు కైకేయి, వనవాసానికి వెళ్ళమని చెప్పవచ్చు. రాకుమారుడికి వనమని నగరం అని తేడా లేదు, రాజ్యమంతా మనదే. అతను సలక్షణ శోభితుడై వెళ్ళవచ్చు, నువ్వు నారచీరలు ధరించి వెళ్ళమని చెప్పడం ఎంత క్రూరత్వం అంటాడు దశరథుడు. కైకేయి అంటుంది, అలా కుదరదు, నారచీరలు ధరించే వెళ్ళాలి. మనం ఏం చేయాలి? 7 వారాలు నగలు పెట్టుకుని రామాలయానికి వెళ్ళాలి. అయోధ్య వెళ్ళారా లేదు? కొంతమంది వెళ్ళారు కదా. ఎలా వెళ్ళారండి? ఎలా వెళ్ళాలి రాముడి దగ్గర? మరి రాముడు అక్కడ చాలా సులక్షణ శోభితుడై అలంకారాలతోనే దర్శనం ఇచ్చాడు కదా. మరి మనకి రాముడు ఎలా కనబడాలి? అందుకే వాళ్ళు బాలరాముని పెట్టారు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వనవాసి రాముని పెట్టలేదు. వనవాసి రాముని పెడితే నారచీరలు కట్టాలి. అది కూడా దృశ్యమే కదండి. వైరాగ్యం. నారచీరలు కట్టడం అంటే ఏమిటి? వైరాగ్యం. సో కాబట్టి రామాయణం అంతా ఏమిటాయి అంటే మనకు అదే. ఎక్కడ దాకా వచ్చాం? సీతాప్రియ హరిణానుగరాం. అర్థమైందండి ఇప్పుడు? ఇది తర్వాత మరీచార్తికృదాశుగరాం వినష్ట సీతాన్వేషకరాం గృధాధిపగతిదాయకరాం శబరీదత్త ఫలాశనరాం కబంధ బాహుచ్ఛేదనరాం. కబంధుడు తెలుసా మీకు ఎవరికైనా? పెద్ద పెద్ద కాళ్ళు చేతులు. ఆయనకి తల లేదు. కబంధుడికి ఏం లేదండి? తల లేదు. ఏమైందట తల? ఇంద్రుడు వజ్రాయుధంతో తల మీద కొట్టాడు. కొడితే తల పొట్టలోకి చేరిపోయింది. ఇక్కడ ఉంటుంది కన్నువాడికి, పొట్టలో ఉంటుందండి. మనకు కూడా కన్ను ఎక్కడ ఉంది? మనకు కూడా కన్ను ఎక్కడ ఉంది? వాడు అడిగాడు, ఏమిటి శిక్ష? అర్థం ఉంది దానికి ఏమన్నా? పోతే పోయేట్టు కొట్టాలి, ఉంటే ఉండేట్టు కొట్టాలి. వాడు పోయినట్టు కాదు, ఉన్నట్టు కాదు. మనం ఇప్పుడు పోయినట్టా ఉన్నట్ట? పోయినట్టా ఉన్నట్ట? పోయామో తెలీదు, ఉన్నామో తెలీదు. అప్పుడు దేవేంద్రుడు అన్నాడు, డోంట్ వరీ, నేను నీకు వరం ఇస్తాను. యోజన దూరంలో నీకేదైనా ఒకటి పొందాలని అనిపిస్తే నువ్వు దాన్ని వెంటనే తెచ్చుకోగలిగే శక్తిని ఇస్తున్నాను నీకు.
ఎంత దూరం అండి? మనం కూడా మనం పొందే భోగభాగ్యాలన్నీ ఎంత దూరంలో ఉండేట్టు చూసుకుంటాం? కిరాణా షాప్ ఎంత దూరంలో ఉండాలి? సందు చివర. మిల్క్ డైరీ ఎక్కడ ఉండాలి? ఈ సందు చివర. ఏమండి? కూరగాయలు ఎక్కడ దొరకాలి? జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. హోటల్ ఎంత దూరంలో ఉండాలి? అబ్బో అది పక్కనే ఉండాలండి బాబు. ఎవరు మనం? ఈ చివరికో చేయి దాచాం, ఇది తెచ్చుకున్నాం. ఈ చివరికో చేయి దాచాం, ఇది తెచ్చుకున్నాం. వాడు కదలలేడండి, ఎందుకని కాళ్ళు లేవు వాడికి. అర్థమైందండి? వాడికి ఏం చేశాడు? తల ఏమో లోపలికి బయట కొట్టాడు, కాళ్ళు ఏమో తీసేసాడు. దేవేంద్రుడు ఎక్కడుంటాడు? ఈ దేవేంద్రుడు ఎక్కడుంటాడు? ఈ దేవేంద్రుడు ఎక్కడుంటాడు? ఈ దేవేంద్రుడు నీ భోగంలో ఉంటాడు. దేవేంద్రుడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడండి? స్వర్గభోగాలలో మునిగి తెలుతున్నాడు. వాడే దేవేంద్రుడు. నీ జీవితం అంతా స్వర్గభోగాలు అనుభవించావా లేదా? ఏమైనా సరే, నేను ఆరెంజ్ తిన్ను, యాపిలే తింటాను. అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టిన సిమ్లా యాపిల్ అయితేనే తింటాను. సిమ్లా యాపిల్ కావాలి, ఎక్కడ పెట్టాలి? వెరీ ఇంపార్టెంట్. ఫ్రిడ్జ్లో పెట్టకపోతే. ఇప్పుడు అధ్వానం వారి పతిదేవుడు ఏం చేయాలి? ఆవిడ కోరిక తీర్చాలా వద్దా? ఇప్పుడు పోతాడు వాడు, బ్యాగ్ వేసుకుని ఆ పళ్ళ మార్కెట్ ఎక్కడుందో యోజన దూరంలో వెళ్ళి మళ్ళీ సిమ్లా యాపిలే కావాలి. సిమ్లా యాపిల్ కాకుండా వేరేదేమైనా తెచ్చాడు అనుకోండి, ఇంకా సమస్య లేదు. నేనేం తెమ్మన్నాను, నువ్వేం తెచ్చావు? అది కూడా చేత వేస్ట్ ఫెయిల్ నువ్వు, చేత కాదు. ఎన్నిసార్లు అన్నాము? జీవితం అంతా ఎదుటివాడిని వేస్ట్ వేస్ట్ వేస్ట్. నీవెవరు? నీవెవరు? కబంధ స్థితిలో ఉన్నావు. రాముడు కబంధుణ్ణి కనికరించాడట. ఎలా కనికరించాడు? నీ గొడవంతా ఏమిటి? ఎలాగూ కాళ్ళు లేవు, ఒక చేతులు ఉన్నాయి అని నానా యాగి చేస్తున్నావు, అంతేనా? ఇద్దరు రామలక్ష్మణులు ఇద్దరు 2 చంద్రహాసములను సంధించారట. ఎంతబ్బా! ఎందుకో రామాయణం చదవాలంటే అసలు నాకు మా చిన్నప్పుడు మా తల్లిదండ్రులు తాత ముత్తాతల యొక్క ప్రతిభ ఇలా చెప్పారు మాకు. రాముడు అప్పుడు చంద్రహాసమును సంధించాను. ఏకకాలములో 2 బాహువులను ఛేదించారు రామలక్ష్మణులు. వాడి వరం అది. ఒక చెయ్యి కొట్టేస్తే కుదరదు, వాడి మళ్ళా వస్తుంది. మనం కూడా చూడండి, ఇల్లు మారుస్తాం, ఏం చేస్తామండి? పోయిన ఇంటి దగ్గర అన్నీ ఇంటి చుట్టుపక్కలనే ఉండేవాడు. నేను వెళ్ళి తెచ్చేసుకునేదాన్ని, ఈయన మీద ఆధారపడేదాన్ని కాదు. ఇప్పుడు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చుట్టుపక్కల ఏమీ లేవు. అదేదో గేటెడ్ కమ్యూనిటీ అట, ఇందులో ఏమీ ఉండుతావు. బయట వాచ్మెన్ ఒకడే ఉంటాడు. ఏం కావాలన్నా ఈయన మీద ఆధారపడవలసి వస్తుంది. సుఖమా దుఃఖమా? గేటెడ్ కమ్యూనిటీ. అయ్యో, ఎవడొస్తాడో ఎప్పుడొస్తాడో ప్రతి క్షణం రాసుకుంటాడు వాడు. అసలు లోపలికి ఒక పురుగు కూడా రాదండి. దొంగల భయం లేదు గేటెడ్ కమ్యూనిటీలో. వేరే చోట అయితే మనం చెప్పలేమండి. ఎవరు మనం? ఎవరు మనం? నిరంతరాయ భయపీడితులం. భీరువా ఇప్పుడు? అయ్యో రామ, దొంగని జైల్లో పెట్టాల్సిన పోయి మనమే జైల్లో ఉంటున్నాం. చుట్టూ కటకటాలు పెట్టు, కటకటాలు తాళం వేయాలి, ఇంట్లో తాళం వేయాలి, బెడ్రూమ్ తాళం వేయాలి. వీలైతే మంచం చుట్టూతా కూడా ఓ పెట్టుకుని దానికి తాళం వేసేసి ఏ గొడవ ఉండదు, ఎవడు రాడు అసలు. పొరపాటున ఆవిడ యొక్క శ్రీవారే వచ్చాడు అనుకోండి, ఏమనుకుంటుంది ఆవిడ? దొంగొచ్చాడు. ఎవరు అని నిద్రపోతుంటే తలుపు కొట్టకుండా వస్తావేమిటి నువ్వు? డోర్ నాక్ చేసి రావాలని తెలీదు, మేనర్స్ లేవు నీకు. కృష్ణ కృష్ణ వాసుదేవ నారాయణ. నిందాస్తుతులు. కబంధుడు ఒక వరం అడిగాడు. 2 చంద్రహాసాలతో 2 చేతులు ఒకేసారి తీసేశారు. ఇప్పుడు నా జీవితం ఎలా గడవాలయా రామ? ఆ దేవేంద్రుడేమో తల లోపలికి పోయి కొట్టాడా, కాళ్ళు 2 తీసేశాడా? నువ్వేమో నేను ఇష్టం వచ్చినవని అనుభవిస్తున్నాను, నా ఇష్ట ప్రకారం జీవిస్తున్నాను, 2 చేతులు తీసి పడేసావా? ఇది నీకు ధర్మమేనా రామ? ఓ పని చెయ్యి, నువ్వు నా 2 చేతులు తీసేసావు కాబట్టి, నేను జీవించే అవకాశం లేకుండా చేసావు కాబట్టి
నేను బ్రతికి ఉండగానే నాకు అంత్యక్రియలు చేయి. చనిపోలేదండి కబంధుడు. ఎందుకని? వాడికి ఇదే ఉంది అంతే, ఇంకేం లేవు. మనకి కూడా లాస్ట్ డెత్ బెడ్. మనం భోగిగా గనక మృత్యుదేవత అధివాసంలోకి వెళితే అప్పుడు మనం ఎక్కడ ఉంటాం? ఇదేగా మన భోగాయతన శరీరం. శరీరమే నేనుగా జీవించిన పెద్ద మనుషులందరూ లేదు పోయారనుకోకర్లే. ఎక్కడికి పోయాడు? పోలేదు. అప్పుడు అడుగుతాడు రాముడు, కబంధ నువ్వు బ్రతికి ఉండగానే నీకు అంత్యక్రియలు చేయమంటున్నావు కదా, ఇది అధర్మం కదా, ఇది అధర్మం కదా. రామాయణం అంటే ధర్మాధర్మ విచక్షణ. ప్రతి అడుగు వాల్మీకి గొప్పదనం అండి. ఇది మహర్షి ఋషుల యొక్క గొప్పదనం ఏమిటంటే ఒక ఘట్టాన్ని ఆధారంగా చేసుకుని మనలో వివేకాన్ని కలిగించే ప్రయత్నం చేశారు. అందుకు వాళ్ళు చిరస్మరణీయులు. ప్రతిరోజు ఋషి మండలానికి నమస్కారం చేసుకోవాలట. వాళ్లే కనుక ఇంత బాగా చెప్పకపోయి ఉండేటైతే మనకి వివేకం అబ్బేది కాదు. అప్పుడు కబంధుడు అంటాడు, రామ ఇది అధమగతితో జీవించాను నేను ఇక్కడ. ఒకప్పుడు నేను కావరంతో గర్వంతో ఋషి నింద చేశాను, సప్త ఋషులను నిందించాను. మీ వంటి వాళ్ళు ఈ ప్రపంచంలో సోమరులు ఎవరు లేరని నిందించాను. ఏం నిందించాడు ఆయన? ఎప్పుడు చూసినా ఆ చెట్టు కింద కూర్చొని ఏమిటో జపమాలు తిప్పుకుంటారు, ఏమిటో లోపల కొనుక్కుంటూ ఉంటారు. మీరు జపం చేసేవాడిని చూసి ఏమంటాడు ఎవడైనా? లోపల ఏమిటో కొనుక్కుంటూ ఉంటారు. ఆవిడ ఏం కొనుక్కుంటుందో ఆవిడకి తెలియదు. కళ్ళు మూసుకుని ఎక్కడో చూస్తూ ఉంటారు. ఎక్కడ చూస్తారో మీకే తెలియదు. ఉన్నారో పోయారో నిద్రపోయారో ఏది అర్థం కాదు. మనల్ని అందరినీ చూసి సాధన చేసేవాడిని చూసి ఎవరైనా ఏమంటారు? ఇదేనా కాదా? ఇదేనా కాదా? ఉత్తర జన్మ ఏమైపోతాడు? కబంధుడయ్యాడు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు నిందించే వాళ్ళలో సాక్షాత్తు రామచంద్రమూర్తి ఉండవచ్చు, సాక్షాత్తు బ్రహ్మజ్ఞాని ఉండవచ్చు, సాక్షాత్తు పరమేశ్వరుడై ఉండవచ్చు. నువ్వు వెనుక ముందులు ఆలోచించక మాట్లాడిన మాటలు ఇంతేగా మాట్లాడాడండి. వెంటనే ఋషులు కళ్ళు తెరిచారు. ఓహో, ఈ ప్రపంచంలో నీవే బలవంతుడవని, నీకున్న బలమే గొప్పదని నీ గర్వం. సరే, నీ గర్వము కర్మమగుగాక తథాస్తు అన్నారంతే. వాళ్ళు ఏమనలేదండి. ఏమన్నారు? నీ గర్వం పోతుంది పో అన్నారంతే. వెంటనే దేవేంద్రుడు ప్రత్యక్షం అయ్యాడు, వేసేసాడు. ఇలా జరిగింది రామ నా జీవితం. ఇదేం జీవితం చెప్పు? అధ్వాన్నమైన జీవితం. ఈ అధ్వాన్నమైన జీవితంలోంచి నువ్వు నన్ను విముక్తి పొందిస్తున్నావు. నీకంటే ఉత్తమ పురుషుడు ఈ లోకంలో లేనే లేడు. అది అధర్మం అనుకోమాక నాకు ఉత్తమ గతి కలుగుతుంది. నాకు ఈ శాపంలోంచి బయటపడతా నేను. కాబట్టి నన్ను సజీవంగా దహనం చేసేసి. కొంతమంది జీవితాలలో ఈ సజీవ దహన కార్యక్రమం జరుగుతుంది. కారణం ఆ కబంధ జీవితం. ఆ కబంధ జీవితం పరిసమాప్తం అయిపోవలసింది. అక్కడ మానవ జీవితంలో ప్రతి ఘట్టం వెనక రామాయణం ఉంది. నా చిన్నప్పుడు మాకు ఒక 4 ఏళ్ళ అవతల ఒక సజీవ దహనం జరిగింది. ఏ పేరన్నా పెట్టుకోండి దానికి. చూసాం కళతో, నేను వెళ్ళి చూశానండి. నాకు అప్పుడంతా జస్ట్ 4-5 years, దట్స్ ఆల్. అందరు వెళ్ళిపోయారు చూడలేక. వెళ్ళి నెట్ట నిలువుగా వెళ్ళి చూశాను. ఓ, కబంధ జీవితం పరిసమాప్తమైంది. ఇప్పటికీ కనబడుతుంది నాకు ఆ దృశ్యం. చిన్నప్పుడు చూసింది కదా. ఓ, ఈవిడికి ముక్తి కలిగింది. ఈ జీవితం కబంధ జీవితంలో నుంచి ముక్తి కలిగింది. స్ఫురణ. ఎందుకని పక్కన మన వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు కదా రామాయణం. అందుకు తల్లిదండ్రులు తాత ముత్తాతలు రామాయణ భారత భాగవతాలు చిన్నప్పుడే చెప్పాలి. ఎందుకని? నీకు వివేకం కలుగుతుంది, ధర్మాధర్మములు తెలుస్తాయి. ఏది వివేకం ఏది అవివేకమో తెలుస్తుంది. మనం ఎప్పుడు రామాయణం చదవాలనుకున్నాం? కనీసం 90 రావాలండి. మళ్ళీ వట్టి 90 కాదు, అది ఏంటది, కనీసం 90. కృష్ణ,
నిన్ను చంపవలసిన అగత్యం నాకు లేదన్నాడు రాముడు. నీ వల్ల ప్రజలకు ప్రాబ్లం ఏమిటి? చేతులు. వాళ్ళ ప్రాబ్లం తీర్చమని నన్ను అడిగారు. నేను చంపడమే దానికి, నీ చేతులు తీసేస్తే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయింది. మనమేం చేస్తున్నాం? సమస్య పరిష్కరించాలా, తల తీసేయాలా? వీలైతే వాడిని వేసేసి ఉండేవాడిని తెలుసా నేను. అవసరమా? ఆయన వేయలేదమ్మా తల్లి. అహంకారమును తొలగించెను. తల తీయుటనగా అహంకారమును తొలగించెను. సరే, ఆ కథ మళ్ళీ ఇంకోసారి చెప్పుకున్నాం. మళ్ళా అసలు ఆగిపోతుంది. ఇప్పుడు సగమే అయింది. ఇక్కడ 108, అక్కడ 9 అయింది. హనుమత్ సేవిత నిజ పదరాం నత సుగ్రీవాభిష్టధరాం గర్విత వాలి విమోచకరాం వానర ధృత ప్రేషకరాం హితకర లక్ష్మణ సంయుతరాం కపివర సంతత సంస్మృతరాం తద్గతి విఘ్నధ్వంసకరాం సీతా ప్రాణాధారకరాం దుష్ట దశానన దూషితరాం శిష్ట హనుమద్భూషితరాం సీతూదిత కాకావనరాం కృతచూడామణి దర్శనరాం కపివరవహన శ్వాసితరాం రావణధన ప్రస్థితరాం వానర సైన్య సమావృతరాం శోషిత సరిధీశార్ధితరాం విభీషణాభయదాయకరాం సర్వత సేతు ఇది ఎవరో కానీ ఈ బ్లాగ్ అంతా తప్పులే ఉన్నాయండి. చదువు సరి చేసుకోవడానికి నాకు మైండ్లో తేడా పడుతుంది. పర్వత సేతు నిబంధకరాం కుంభకర్ణ శిరచ్ఛేదకరాం. కుంభకర్ణుడు తల ఎగరగొట్టాడండి. రావణాసుడు కూడా తల ఎగరగొట్టాడండి. ఇంద్రజిత్తుకి వాళ్ళ ముగ్గురికే రామాయణంలో తల ఎగరగొట్టింది. ఎందుకు? ఒకే కుటుంబంలో ముగ్గురు పుట్టారు. రావణ, కుంభకర్ణ, విభీషణుడు. విభీషణుడు సత్వగుణం. దేంతో తరింపజేశాడు? శరణాగతి. రావణుడు రజోగుణం, కుంభకర్ణుడు తమోగుణం. వాళ్ళిద్దరిని వేసేసాడు. మనం కూడా ఏం చేయాలి? సత్వగుణంతో శరణాగతిని గుణాతీత స్థితిలో ఉండాలి. తమోగుణం, రజోగుణాన్ని ఏం చేయాలి? కుంభకర్ణ శిరచ్ఛేదకరాం రాక్షస సంఘ విమర్ధకరాం అహిమహి రావణ ధారణరాం సంహృత దశముఖ రావణరాం విభావముఖ సుర సంస్తుతరాం కస్థిత దశరథ వీక్షితరాం సీతాదర్శన మోదితరాం అభిషిక్త విభీషణరాం. విభీషణుడికి లంకా పట్టాభిషేకం ఎప్పుడు చేశాడు? మనం ఎప్పుడు చేద్దాం అనుకుంటాం? అదేదో ఆ రావణాసురుడిని వెయ్యనివయ్యా, ఆగు, వాడే గెలుస్తాడో నేనే గెలుస్తాను, మనకంతా డౌటే. మన జీవితం అంతా ఏమిటి? మనకంతా డౌటే. పొరపాటును కూడా కాన్ఫిడెన్స్ ఉండదండి మనకి. మనమే చేసినా సరే ఏమో అంతే. రాముడి పద్ధతి ఏంటి? ఇట్ విల్ బి డన్. విభీషణ, ఐ ఆమ్ హియర్. రాముడు గురువు, విభీషణుడు శిష్యుడు. శరణాగతుడైన వాడెవడు? శిష్యుడు. విభీషణుడు దుఃఖంతో వచ్చాడు రాముడి దగ్గరికి. రామా, ఈ పాటలు పడలేనయ్యా బాబు, మా అన్న చేతిలో నేను నానా కష్టాలు పడ్డాను. ఏం చెప్పినా వినడు. ఇది ధర్మం అంటే వినడు, ఇది అధర్మం అంటే చేయకుండా ఉండడు. వాడితో కూడా ఒకటే నాకు, మా అన్నతో. ఏమిటి? ఇది ధర్మం అంటే చేయడు, ఇది అధర్మం అంటే మానడు. మనం కూడా ఏంటండి? మనం కూడా ఏమిటి? భోగమా యోగమా జ్ఞానమా? భోగమా యోగమా జ్ఞానమా? భోగమా యోగమా జ్ఞానమా? వెరీ వెరీ ఇంపార్టెంట్. రాముడి వలె జీవించమన్నారు. అందుకని నీ లోపల సాత్విక లక్షణాలు విభూషణుడు. శరణాగతి అయింది నీలో ఉన్న ఆత్మస్వరూపాన్ని. వెంటనే ఏం చేయాలి? పట్టాభిషేకం చేయాలి. మనం ఏం చేసాం? ప్లీజ్ వెయిట్. ఏంటంత కంగారు నీకు? మీ అన్న ఉన్నాడు కదా, ఇంకా వాడిని వేసేయలేదు కదా. వేసిన తర్వాత కదా నీకు పట్టాభిషేకం. నువ్వు
ఏమంటే అర్జెంటుగా విభీషణుని అభిషిక్తం చేయాలంటే జలాలు ఎక్కడి నుంచి వస్తాయండి? జలాలు ఎక్కడి నుంచి వస్తాయి? సముద్రం పక్కనే ఉన్నారుగా. సముద్ర జలంతో అభిషేకం చేస్తారు ఎవరన్నా? అది ఇంకో కథ. అప్పటికప్పుడు ఎలా తెప్పిస్తారండి? లక్ష్మణ సముద్ర జలములు అందుకో. సర్వజలములు సముద్రమే. భూమి మీద సర్వజలములలో పవిత్ర జలము సముద్రమే. హరి ఓం. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. పరమేశ్వరార్పణమస్తు. నారాయణ వాసుదేవ. శుభం. ఆత్మజ్ఞాన బోధ చేసేసారు విభూషణ్కి. కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఏం చెప్పాడు? సకల నదీ జలములు ఎందులో కలుస్తున్నాయి? సముద్రము కంటే పవిత్రమైనది ధరణిలో లేదు లక్ష్మణ. సముద్ర జలములు అందుకో. ఇప్పుడు లక్ష్మణుడు కృష్ణ ఎవరో ఇది కట్ చేసి అర్థమైందండి. వెంటనే బంగారు కలశములతో లక్ష్మణుడు సముద్ర జలములు అందుకొనేను. అర్జెంటుగా వనవాసి అయిన రాముడికి బంగారు కలశములతో అక్కడి నుంచి వస్తాయండి. అక్కడ బంగారు మన ఎడిషన్ అన్నమాట. వెంటనే లక్ష్మణుడు కలశమున సముద్ర జలములు అందుకొనేను. కలశం అనగా ఏమి? బ్రహ్మాండం. మనం కూడా అక్కడ అదేమిటో హోమానికి కలశాలు పెట్టాం లేదా మొన్నటిదాకా పూజలన్నీ. కనీసం బిందె ఏ సైజులో ఉండాలి? బ్రహ్మగారు రాస్తే కలశములు అని రాస్తాడు. ఫోన్ చేస్తాం, స్వామి కలశములు ఇంత ఉండాలా, అంత ఉండాలా, అంత ఉండాలా, చిన్నవి తెమ్మంటారా, పెద్దవి తెమ్మంటారా, వెండివి తెమ్మంటారా, కంచువి తెమ్మంటారా, ఇత్తడివి పదార్థ దృష్టి. ఏం చెప్పాలి ఆయన? అందుకనే పురోహితులు తలపట్టుకుంటున్నారు. అర్థమైందండి. ప్రతిష్టాంగ హోమం అవసరమైనంత ఘీ దగ్గర అవసరమైనంత అని రాస్తాడండి ఇండియన్ రాయుడు. అంటే మన ఆజ్యం ఎంత పోస్తావయ్యా? నువ్వెంత పోస్తే అంత. ఎంత తేవాలండి? నువ్వెంత పోస్తే అంత. ఇప్పుడు మనం ఏం చేయాలి? అలా చెప్తే అలాగండి. ఏదో 15 కిలోలో 30 కిలోలో 100 కిలోలో ఏదో చెప్పాలిగా మీరు. దక్షిణ ఎంత? యథాశక్తి. దక్షిణ ఎంత? ఓహో, సున్నాలు కొట్టేస్తాం అయితే. వరములు ఎంత? సున్నాలు అనంతం. ఇది మన దృష్టి. ఎలా సిద్ధిస్తుంది మంత్రం? ఎలా సిద్ధిస్తుంది? సిద్ధించాలంటే ఎలా ఉండాలి? రాముడు. అర్థమైందండి. లక్ష్యార్థం వాచ్యార్థం దగ్గర ఉండకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. భరత ప్రాణ ప్రియ అక్కడ దాకా వచ్చామా? పుష్పకయానారోహణ రామ్ భరద్వాజాభినిషేవణ రామ్ భరత ప్రాణ ప్రియకర. ఆగండి. ఇక్కడ రిటర్న్లో వచ్చేప్పుడు భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు రిటర్న్లో భరద్వాజ ఆశ్రమంలో ఆగారు? ఓ నేను వస్తున్నాను, గెట్ రెడీ అవ్వు అని వాట్సాప్ మెసేజ్ చేయాలి. ఓ భరతుడికి 14 సంవత్సరాలు రాజ్యం చేయడం ద్వారా రాజ్యం కావాలనేటటువంటి ఆకాంక్ష కలిగి ఉంటే నేను శాశ్వతంగా వనవాసంలోనే ఉంటాను. మనమేమన్నామండి? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వీ షుడ్ అటైన్ ది సింహాసనం. లేకపోతే వాళ్ళకెళ్ళిపోతాడు రా బాబు. ఆస్తి పంపకాల వ్యాజ్యాలు కోర్టులో లక్షలు ఉంటాయండి. లక్షలే. ఎలా ఆలోచించాలి? రాముడి వలె ఆలోచించాలి. ఇంకో విషయం కూడా ఉంది. రావణ సంహారం అయిపోయి రామరావణ యుద్ధంలో వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత భరద్వాజుడు వానర సేన ఎంతో తెలుసా మీకు? 33 కోట్లు. ఎన్ని వానరాలు పట్టుకెళ్ళారు రాముడు? 33 కోట్లు. అర్థమైందండి. దేవతలు ఎంత? 33 కోట్లు. అదన్నమాట విషయం. ఆ 33 కోట్ల వానరులను పట్టుకెళ్ళాడు. మనం ఎవరిని పట్టుకెళ్తున్నామండి? మనకంటే బలవంతుడైన వాడు మన వెనకాలంలో. మనల్ని ఇంట్రడ్యూస్ చేసేవాడి వల్ల కదా మన యొక్క సత్తా తెలిసేది.
నీ బలమా నీ వెనుబలమా? మనం దేని మీద ఆధారపడ్డామండి? నా వెనక ఎవడున్నాడు తెలుసు నీకు? ప్రతివాడు ఎదుటివాడిని బెదిరించేది ఎలాగా? నా వెనక ఎవరున్నారో తెలుసుకొని మాట్లాడదు కాస్త. రాముడు అలా నా వెనకున్న వానరులను చూసి అని అనలేదు ఆయన, కానీ పట్టుకెళ్ళింది ఎవరిని? మనల్నే. మనంతా ఎవరు? పెద్ద కోతి. కాబట్టి మనం కూడా ఎవరి సంరక్షణలో ఉండాలి? ఆత్మారాముడి సంరక్షణలో ఉండాలి. భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత రాముడు భరద్వాజుడు సంభాషణ ఉంటుందండి. భరద్వాజుడు అంటాడనమాట, రామరావణ యుద్ధం పరిసమాప్తమైంది, లోకం సుభిక్షమైంది, దండకారణ్యం రాక్షస విహీనమైనది. ఈ లోక కళ్యాణ శుభ సందర్భాన్ని మీరు మా ఆశ్రమంలో గడపడం మాకెంతో ఆనందదాయకం. కావున మీ అందరికీ మృష్టాన్న భోజనం ఏర్పాటు చేస్తాను. అప్పటి వరకు రాముడు మృష్టాన్నం తినలేదు. 14 సంవత్సరములు కైకేయి చెప్పిన 2వ నియమం, జటావల్కలములు ధరించి కందమూలములు భుజించవలెను. 14 ఏళ్ళు కందమూలములు భుజించాడు ఒక్క మాట కోసం. ఎవరు అడిగారు మొన్న, ఏమండి ఇంత కష్టం మీరు ఎందుకండి, ఎందుకు అట్లా చేస్తారు మీరు? మీ దగ్గర డబ్బులు వృధా, మీ శక్తి వృధా, మీ సమయం వృధా. కాస్త ఏదన్నా మాలాగా మీరు కూడా డబ్బులు వెనకేసుకోవడానికి ప్రయత్నిస్తే ఈ పాటికి కోట్లు వెనకేసేవారు మీరు. ఆ కోట్లన్నీ మీకోసం ఎంతో అద్భుతంగా ఒక పెద్ద ఆశ్రమం కట్టుకునేవారు. వీళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి, ఇంకా అనేక దేశాల నుంచి కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి మీరు పెద్ద గురువు అయిపోయేవారు. ఎంత గురువు? పెద్ద గురువు. పెద్ద గురువు అంటే ఒక చిన్న గురువు, వాడు పెద్ద గురువు ఉంటాడు. ఉంటాడు ఎక్కడన్నా? చిన్న రాముడు పెద్ద రాముడు ఉంటాడు ఎక్కడన్నా అన్నారట. అనగానే నేను అన్నా, అయ్యో కృష్ణ కృష్ణ వాసుదేవ వాసుదేవ నారాయణ నారాయణ. అర్థమైందండి? ఎవరో శూన్య మందిరం కడతామన్నట్ట. శూన్య మందిరం సాధ్యమేనా అసలు? మందిరం అంటేనే ఏమిటి? 4 దిక్కుల ఆవరణం ఉంటే మందిరం. శూన్య మందిరం అంటే ఏమిటి? ఆవరణ రహితమని. ఒరే శూన్య మందిరం ఎలా కడతావురా నాయన? అంటే మన ఆలోచనలన్నీ ఇలాగే ఉంటాయి ఎంతసేపు. అర్థమైందండి? అప్పుడు రాముడు అంటాడు, నన్ను అమ్మ కైకేయి అనడండి, నన్ను అమ్మ అలా ఉండమన్నది కదా అంటాడు. మళ్ళా గురువు భరద్వాజుడు, అక్కడ రాముడు శిష్యుడు. ఒక చోట రాముడు గురువు, ఒక చోట శిష్యుడు. మహర్షుల వద్ద రాముడు శిష్యుడు, మహర్షుల వద్ద రాముడు శిష్యుడు, ఇతరుల వద్ద రాముడు గురువు. ఎంత గొప్పగా పోషించాడో! అటు శిష్యుడి పాత్ర పోషించాడు, ఇటు గురువు పాత్ర పోషించాడు. అందుకు రాముడు సకల జనోద్ధారకుడు. అందుకు రామన్ తారక నామం. రామనామాన్ని మించిన నామం లేదన్నాం. ఎందుకని? అది 2 ఏకకాలంలో నేర్పుతుంది. గురువుగా జీవించడం ఎలాగో నేర్పుతుంది, శిష్యుడుగా జీవించడం ఎలాగో నేర్పుతుంది. అందుకది తారక నామం. అంతేగాని రామ 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 కదిలితే రామరామ, మెదిలితే ఓరే. అర్థం చేసుకోవయ్యా రామతత్వం. నీ జీవితం అంతా జనం నుంచి మరణం దాకా అయితే గురువు, లేకపోతే శిష్యుడు. అది రామతత్వం. ఈ దృష్టి కలగాలి నీకు ప్రతి సందర్భంలో. ఇప్పుడు నువ్వు గురువా శిష్యుడా? డిసైడ్ యువర్ సెల్ఫ్ అని సూటిగా రామతత్వం చెప్తూ. ఎలా ఉన్నా మనం? గురువుగా ఉన్నా ముక్తుడివే, సందేహం లేదు, జ్ఞానివే. నీకంటే మహర్షులు యతులు వచ్చారు. ఏం చేయాలి? రాముడు శిష్యోహం అన్నాడు. నేను నమస్కరించనలేదు. ఇప్పుడు మనకు కొద్దిగా గురుపీఠం వచ్చిందనుకోండి, ఏదో చిల్లర మల్లర శక్తులు ఏవో వచ్చినాయి అనుకోండి, మనం ఎక్కడ ఉంటాం? ఏమయ్యాం అప్పుడు? కృష్ణ కృష్ణ నారాయణ నారాయణ. అర్థమైందండి? అయితే నింద చేయకూడదు కాబట్టి ఇలా అంటుంటాను అనమాట. ఎక్కడెక్కడైతే నేను మధ్య మధ్యలో అంటుంటానండి. నిందా వాక్యములు ఎప్పుడైనా కానీ మీకు స్ఫురిస్తే కృష్ణ కృష్ణ నారాయణ నారాయణ భగవన్నామం ఉపసంహరి ఆ యొక్క
ఎఫెక్ట్ని తగ్గించుగాక. అర్థమైందండి? అపశబ్దములు ఉచ్చరించరాదని పెద్దల వాక్యములు. కాబట్టి భరద్వాజుడి దగ్గర రాముడు ఎలా ఉన్నాడు ఇప్పుడు? శిష్యోహం తవ కరిష్యే, మీరేం చెప్తే చేస్తానండి. అప్పుడు భరద్వాజుడు అన్నాడు, నాయనా మీ అమ్మ పెట్టిన 14 సంవత్సరముల గడువు నిన్నటితో ముగిసింది. ఇవాళతో నీకు టైం అయిపోయింది, ఆవిడిచ్చిన టైం అయిపోయింది. 14 సంవత్సరముల ఒక్క రోజు దాటేశావు, కాబట్టి నీ దీక్ష విరమించవచ్చు. వెంటనే రాముడు అన్నాడు, నేనొక్కడన మృష్టాన్న భోజనం చేస్తే నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి వచ్చినటువంటి 33 కోట్ల వానరులను ఏం చేద్దాం? మనం మాత్రం ఏం చెప్తున్నామండి, మీకు మాత్రం స్పెషల్ అండి భోజనం ఇక్కడ, వాళ్ళకి అక్కడ, మీరు అక్కడ తినకూడదు. ఎందుకని? మీరు దీక్ష అండి బాబు, చేతి కంకణం ఉంది, మీరు అందరిలో కలిసిపోకూడదు. రాముడేమన్నాడు? ప్లీజ్ అరేంజ్ ఫస్ట్ ఫర్ దెమ్, దెన్ లెట్ మీ సీ. ఇంకేమన్నాడు తెలుసా? మృష్టాన్న భోజము మానవులకే కానీ వానరులకు కాదు కదా. అంటే నీకంటే వాళ్ళే బెటర్. మృష్టాన్న భోజనం భోగం, అవునా కాదా? కంచం ముందు కూర్చోగానే ఏమడిగాం? ఏమిటండి వాళ్ళ టిఫిను? ఏ పిండా, గోధుమ పిండే, స్వీటా, హాటా, 16 ఉన్నాయా లేవా? అప్పుడు ఏమైపోయాం? భోగి. అప్పుడు భారద్వాజుడు ఏమన్నాడంటే, మా ఆశ్రమమంతయు ఫలపుష్పాదులతో నీ దయ వలన కళకళలాడుతున్నది రామ. ఇత పూర్వం రాక్షస బలం చేత మోడువారిపోయినటువంటి వనమంతా ఈ 14 సంవత్సరములలో ఫలపుష్పాదులతో మధురసముతో ప్రతి చెట్టు మీద అసంఖ్యాకమగు తేనె పట్టులు ఉన్నవి. మధురసము కిందకు జారుచున్నది. వానరములకు మధు అనిన అత్యంత ప్రీతికరము. మృష్టాన్న భోజనము వాటికిని ఏర్పాటు చేయడము. వెంటనే సుగ్రీవుడికి చెప్తాడు, మీ సేనలన్నీ మా అరణ్యమునందు ఉన్నటువంటి ఫలపుష్పాదులను మధువును తమ ఇష్టానుసారం భోగించవచ్చు అని చెప్పి లోపలికి వస్తాడు. ఇదిగో ఇలా ఏర్పాటు చేశాను రామా, నువ్వు ఈ విషయం అంటావని నాకు తెలుసు, ఆల్రెడీ ముందే డన్, ఎవ్రీథింగ్ డన్, నవ్ యూ టేక్ యువర్ ఫుడ్. అలా అయితే తవ వదిష్యామి, మీరేం చెప్తే చేస్తా. గురువు గారి దగ్గర శిష్యుడు ఎప్పుడు ఎలా ఉండాలో రాముడు చూసి నేర్చుకోవాలట. అబ్బా భరత ప్రాణ ప్రియకర రామ్. భోజనం చేసేప్పుడు ఒక ఐడియా వచ్చిందట ఆయనకి. అప్పటిదాకా రామాయణంలో ఈ విషయం చాలా ఇంపార్టెంట్ అండి. భోజనం చేసిన తర్వాత కర్పూర విడియం ఇచ్చాడట భరద్వాజుడు. అప్పటి వరకు కర్పూర విడియం లేదు. అంటే అర్థం ఏంటి? విడియం అంటే తాంబూలం. తాంబూలంలో పచ్చ కర్పూరం వేసి మరీ ఇచ్చాడట. చూశాడట రాముడు, అందులో భరతుడు కనబడ్డాడు. మన చేతికి తాంబూలం ఇవ్వగానే ఎవరు కనబడాలి? మనకెవరు కనబడుతున్నారు? అది స్వీట్. రామాయణం ఎంత గొప్పగా రచింపబడిందంటే అసలు మీకు మానవ జీవిత ఘట్టాలన్నీ ఈ భోగమే కదా భరతుడు అనుభవించుచున్నాడు. భోగాసక్తి కలిగనేమో. వాల్మీకి ఇంతే ఒక మాట అంటాడు, ఎక్కువ ఏం మాట్లాడలేదు. మనం సినిమాలో గొడవలు ఇవన్నీ. రాముడు ఏమన్నాడండి? 14 సంవత్సరములు భోగములు అనుభవించే కదా భరతునకు భోగాసక్తి కలిగనేమో. 14 సంవత్సరాల తర్వాత నేను ఒక్కసారి భోజనం చేస్తేనే నా చేతికి కర్పూర విడియం వచ్చేసింది. మరి రాజుగా తన మృష్టాన్న భోజనం ప్రతిరోజు తింటాడుగా, అప్పుడు మరి భోగాసక్తి కలిగి ఉండవచ్చు కదా. మరి ఇప్పుడు నేనేం చేయాలి అని అనలేదు ఆయన. భరతునకు భోగాసక్తి కలిగనేమో, తృణప్రాయమీ రాజ్యం. ఫినిష్. ఓ మాటతో తేల్చేశాడు. కర్పూర విడియం చూస్తే ఆయనకి ఏం తోచిందట? తృణప్రాయమీ రాజ్యం.
అంతే. వెంటనే పిలిచాడు, వెళ్ళోసారి చూసిరా ఆయన ఎట్టా ఉన్నాడు అన్నాడు. మళ్ళా హనుమంతుడికే పని. సీతమ్మ వారు ఎలా ఉందో చూసిరా అని చెప్పి వచ్చాడు ఒక రౌండ్. రెండో రౌండ్ ఏమిటి? వెళ్ళేటప్పటికి అక్కడ భరతుడు ప్రాయోపవేశ దీక్షలో ఉన్నాడు. ఎందుకని? ఓ రోజు లేట్ అయింది. చెప్పాడు, పాదుకలు సంగ్రహించిన నాడు రామ నీ పదములంటే ఆన 14వ సంవత్సరం పూర్తయ్యే రోజుకి నీవు అయోధ్యలో ఉండాలి. ఒక్కరోజు లేట్ అయినా నేను ప్రాయోపవేశం చేస్తాను అని భరతుడు ఆనాడు ప్రతిజ్ఞ చేశాడు. రాముడు కందమూలములు భుజించుతున్నచో నేను మృష్టాన్న భోజనం ఎట్లు భుజించదను, నేను కూడా కందమూలాలు తింటాను. రాముడు లేని రాజ్యం నాకు కూడా వనమే. భరతుడు ఎంత ధీరోదాత్తుడు, ఎంత వైరాగ్యమూర్తియో. అందుకే రాముడు నీలమేఘశ్యాముడే, భరతుడు నీలమేఘశ్యాముడే. సినిమాలో లాగా బ్లూ రంగు వేసుకుని కనపడరు ఎవరు. అంటే దాని అర్థం వివేక వైరాగ్యాలు ఉన్నాయని. బ్లూ కలర్ అర్థం ఏమిటి? వివేక వైరాగ్యాలు, సర్వవ్యాపకత్వమైనటువంటి జ్ఞానం ఉందని అర్థం. అదే నీలం రంగు, నీలమేఘశ్యాముడు అంటే. ఆకాశం ఎలా ఉంటుంది? నీలమేఘశ్యామం. అలా ఉన్నాడని అర్థం. అంతేగాని నీలంగా ఉన్న మనుషులు ఎవరో వెతికితే భూమండలం మీద ఒకటి కూడా కనపడ్డు. అర్థమైందండి? అప్పుడు హనుమంతుడు అన్నాడు, తిరిగి వచ్చేసాడు. మళ్ళా వార్త తేవాలా వద్దా? తెచ్చేశాడు. రామ భరతుడు నీవెలనే ఉన్నాడు. ఎంత గొప్పగా చెప్పాడో హనుమంతుడు. ఒక్క మాటతో. మనమైతే ఎంత ఖర్చు చెప్పుండేవాళ్ళం. అక్కడ చూశాడు. చూసి వచ్చి ఏం చెప్పాడు? రామ భరతుడు నీవెలనే ఉన్నాడు. తథాస్తు, బయలుదేరండి అన్నాడు. అంతే. వచ్చేసాడు. ఎక్కడికి? ముందు అర్జెంటుగా వెళ్ళి భరతుడు ప్రాయోపవేశం ఆపు, నేను వస్తున్నానని చెప్పు. మళ్ళా పంపించాడు రెండో రౌండ్. మనం రెండోసారి మంచినీళ్ళు తెమ్మంటే ఏంటండి, నేను పక్కన బాటిల్ పెట్టుకోవచ్చు కదా, ఆ గ్లాసులో పెట్టుకోవడం ఎందుకు? ఆ బాటిల్ పెట్టుకొని మనం నిజాలు చెప్పుకోకుండా ఉంచవచ్చు కదా. ఎక్కడి నుంచి ఎక్కడికి పంపి, ఎక్కడ భరద్వాజ ఆశ్రమం, ఎక్కడ అయోధ్య చెప్తున్నానండి. మీ మనసు యొక్క పద్ధతి చెప్తున్నా. మీ ఆయనే పొరపాటు రెండోసారి మంచినీళ్ళు అడిగితే పైకి కిందకి ఎగాదిగా చూస్తాం. కృష్ణ కృష్ణ నారాయణ నారాయణ. ఇక మామగారు అడిగితే చెప్పే అక్కర్లేదు. ఏమిటో ముసలాయన చాదస్తంగా అవుతావు. బిందె ఆయన పక్కన పెట్టుకోవచ్చు కదా. మీ ఆయన అయితే బాటిల్ పక్కన పెట్టుకోవాలి, మీ మామగారు అయితే బిందె పక్కన పెట్టుకోవాలి. ఎందుకని కృష్ణ కృష్ణ నారాయణ నారాయణ. గురుభావమే లేదు, అసలు శిష్యుడు అనే పద్ధతే లేదు. ఆయనకేం తెలుసండి, నాకే అని తెలుసు. అక్కడ ఎవరైనా ఉండవచ్చు XYZ. రాముడు రామాయణం మొత్తం మీద అనని మాట నాకు తెలుసు. రామాయణం మొత్తం మీద రాముడు ఏమనలేదు, నాకు తెలుసు అనలేదండి. మన నిజ జీవితంలో ఎన్నిసార్లు అంటున్నామో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నాకు తెలుసు అమ్మ, ఈ పాట నీకు తెలుసు. అబ్బో ఎన్నిసార్లు పాడానో నాకు బాగా తెలుసు. ఏమైపోయింది అప్పుడు? మానవ జీవితం రామాయణాన్ని అనుసరించి ఎందుకు ఉండాలో ప్రతి ఘట్టం నిరూపిస్తుంది. మళ్ళా వచ్చాడు, భరత ఆగు అన్నాడు. ఆయన పైకి చూశాడు. ముందేం చెప్పాలి? మన లెక్క ప్రకారం రాముడు వస్తున్నాడని చెప్పాలి, అంతేనా కాదా? భరత ఆగని చెప్పలేదు. అందుకని ఆయన వచ్చెను రాముడు, రాముడు వచ్చానని లేదు, వచ్చెను రాముడు. ఎందుకని భరతుడు ఆ వాక్యం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎదురుకుండా అగ్ని ఉంది, ప్రాయోపవేశం సిద్ధపడిపోయాడు, రామధ్యానం చేస్తున్నాడు. వచ్చెను రాముడు, ఆగంతు రామ, ఆగంతు అనగానే కళ్ళు తెరిచాడు. వచ్చేసాడు రాముడు అని. హనుమంతుడు కనబడి, ఏమిటా నువ్వు కనబడావు ఏమిటా బాబు? రామదాస ప్రత్యక్షమైంది, రామదూత ప్రత్యక్షమైంది. మీ జీవితంలో రాముడు కనపడాలంటే ముందు హనుమంతుడు కనపడాలి. ఇంతవరకు మనకు హనుమంతుడే కనపడలేదు. ఎక్కడున్నాడా? ఈ కోతిలో ఉన్నాడంటావా, ఆ కోతిలో ఉన్నాడంటావా? కోతుల్లో వెతుక్కోవడమే సరిపోతుంది మన జీవితం. చాలా మనకి వాట్సాప్లో మెసేజ్లు వస్తూ ఉంటాయండి. ఏమిటి? రామనామ స్మరణ చేస్తుంటే కోతి ఆయన మీదకి ఎక్కింది. కృష్ణ కృష్ణ వాసుదేవ నారాయణ నారాయణ. చిరంజీవి యొక్క ఆంజనేయుడు ఎక్కడ? ఇది ప్రతీక.
కాదంటలేదు, ఇది ప్రతీక, మర్చిపోకూడదండి. ఎంతసేపు మానవ జీవితం అంతా ప్రతీక. నీ చేతికి వెంకటేశ్వర స్వామి ఉంగరం పెట్టుకున్నావంటే ఆయనకి ఎన్ని కోట్లు వస్తాయి, నీకు కూడా అన్ని కోట్లు వస్తాయి. ముందు వెంకటేశ్వర స్వామి ఉంగరం పెట్టుకోవడానికి 1,00,000 ఖర్చు. రావడం సంగతి దేవుడు నమ్మాలా వద్దా? నమ్మాలా వద్దా? వెంకటేశ్వర స్వామిని నమ్మాలా, వెంకటేశ్వర స్వామి ఉంగరాన్ని నమ్మాలా? నమ్మకం ఎక్కడైనా ఒకటే, అక్కడైనా ఒకటే. కానీ దీన్నే వెంకటేశ్వరుడు అనుకుంటే ప్రమాదం. చాలామంది చేతికి ఉంగరాలు పెట్టుకుని ఏం చేస్తుంటారు? ఇంకా అదే జీవితం అంతా. అంటే ఎక్కడికక్కడ మనం భ్రాంతిమయమైనటువంటి. హనుమంతుడు ఏం చేశాడు? ఇప్పుడు ఏం చెప్పాడు? మనం కూడా గంటా వాయిద్యం చేస్తున్నాడు. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం. అవునా కాదా? నిజంగా జరుగుతుందంటారా? నిత్య పూజలో ఇది తప్పనిసరి, దీని తర్వాతే మిగిలిందంతా. ఆగమార్థంతు దేవానాం, అలా ఉండాలి మనం. అప్పుడే నువ్వు దైవీ చైతన్యంలో స్థిరత్వాన్ని పొందుతావు. ఆగమహ అనగానే భరతుడు కళ్ళు తెరిచాడు. రామహ అన్నాడు ఆయన. నేను వచ్చాను అనుకుంటున్నావేమో, నేను కాదే వచ్చాను, రాముడు. నాకు రాముడికి భేదం లేదని హనుమంతుడు సూచిస్తున్నాడు. కానీ భరతుడు ఎవరిని చూశాడు? హనుమంతుడే చూశాడు, రాముడిని చూడలేదు. ఏడి రాముడిని వెతుకుంటున్నాడు. డోంట్ వరీ, వెయిట్ వచ్చేస్తున్నాడు, పుష్పక విమానంలో వస్తున్నాడు అని అప్పుడు ఆ స్టోరీ అంతా చెప్పాడు. అప్పుడు భరతుడు ఏమన్నాడు? ఓకే, సాయంత్రం దాకా చూస్తాను, నువ్వు చెప్తున్నావు కాబట్టి. ఏం చెప్పాడు ఆయన? నేను యాక్చువల్గా ఉదయానికే ప్రాయోపవేశం చేయాలి, బట్ నువ్వు చెప్తున్నావు కాబట్టి ఐ విల్ వెయిట్ అప్ టు ఈవినింగ్. ఇప్పుడు హనుమంతుడు ఏం చేయాలి? యావయో కాంపిటీస్ రేపొద్దున వచ్చేది నువ్వు, ఇప్పుడు ఇక్కడ ప్రమాదం వచ్చేస్తుంది అని చెప్పాలా వద్దా? మళ్ళా ఏం వెళ్తాడు పాప హనుమంతుడు? వెళ్ళాలా వద్దా? ఇప్పుడు అవసరం లేదండి. మనమైతే ఏం చేస్తాం? అబ్బా మళ్ళా భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళి మళ్ళా రాముడికి చెప్పి రావరే అనుకుంటామా లేదా? హృదయమున స్మరించను మారుతి అంతే. వాల్మీకి ఇంతకంటే ఏం చెప్పలేదండి. ఈ మాట చెప్పాలి ఆయనకి, రాముడికి. ఎలా చెప్పాలి? హృదయమున స్మరించను రాముని మారుతి. ఫినిష్డ్. వార్త రీచ్ అయిపోయింది. ఏ ఫోన్లో మాట్లాడుకున్నారు ఇద్దరు? దట్స్ ఆల్. మనం దేని మీద ఆధారపడ్డాం? రామశబ్దం చదువుకోవడం కూడా చిన్న ఫోన్ మీద ఆధారపడ్డాం. సాకేతపురి భూషణ రామ్ సకల స్వీయ సమానతరాం రత్నల సత్పీఠా స్థితరాం పటాభిషేకాలంకృతరాం పార్థివకుల సమ్మానితరాం విభీషణార్పితరంగకరాం ఈశకులానుగ్రహకరాం సకల జీవ సంరక్షకరాం సమస్తలోకోద్ధారకరాం అగణితమునిగణ సంస్థుతరాం విశ్రుత రాక్షస ఖండనరాం సీతాలంఘన నిర్వృతరాం నీతి సురక్షిత జనపదరాం విపిన త్యాజిత జనకజరాం కారితలవణాసురవధరాం స్వర్గదశంబుక సంస్థుతరాం స్వతనయ కుశలవనందితరాం అశ్వమేధక్రతు దీక్షితరాం కాళావేదిత సురపదరాం అయోధ్య జనముక్తిదరాం విధిముఖ విబుధానందకరాం తేజోమయ నిజ రూపకరాం సంస్కృతిబంధ విమోచకరాం ధర్మస్థాపన తత్పరరాం భక్తిపరాయణ ముక్తిదరాం సర్వచరాచర పాలకరాం సర్వభవామయ వారకరాం వైకుంఠలయ సంస్థితరాం నిత్యానంద పదస్థితరాం కరుణానిధి జయ సీతారాం రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారాం రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారాం రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారాం.
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. హరి ఓం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. వచ్చాడా బాబు మన వాహన చోదకుడు? ఒక అరగంటలో తయారవుతాను, బయలుదేరవచ్చు మనకి. అలాగే అందరూ ఏటమ్మా ప్రసాదం స్వీకరించండి అమ్మా. హరి ఓం. గెట్ రెడీ అయి వస్తానండి. నాకు అవి పంపించలేదు. టెలిగ్రామ్లో పంపించరా? వాట్సాప్లో రికార్డ్ అయితే వాట్సాప్లో పంపించేయండి. ఒకటి విభూది ఉంది, ఎవరికైనా కావాలంటే తీసుకోండి అమ్మా. విభూది పొట్లాలు ఉన్నాయి ఇక్కడ. అందరికి ఇవ్వండి అమ్మా. విభూది పట్లాలు అందరికి ఎవరు తీసుకోలేదో అందరికి ఇచ్చేసారు. అమ్మ అందరు విభూతి ప్యాకెట్ తీసుకోండి. మంజునాథ స్వామి ఆశీర్వాదాలు శివరాత్రి ప్రసాదంగా. అంటే మేము మాది ఇప్పుడైతే దాకా రాలేదు. వారు కట్టేవారు మీరు ఇచ్చేసండి, తీసుకుని కవర్ తీసుకుని అలా ప్యాక్ చేసేయండి.